12 ప్రకారం ఈ గడియలో ఏమి చెప్పవలనో పరిశుద్ధాత్మదేవ ఆల్రెడీ నువ్వు నాకు నేర్పించినందుకు నీకు స్తోత్రమున తండ్రి. అయా అదేవిధంగా ఇర్మియా 1:9 ప్రకారము నా నోటి యందు నీ నోటి వాక్కులు పెట్టమని నేను గొజ్జారుతున్నానయ్యా. అదేవిధంగా నిర్గమాకాండము 12వ అధ్యాయం 4వ అధ్యాయం 12వ వచనం ప్రకారము ఇక వెళ్ళుము, నువ్వు ఏమి చెప్పవలయనో నేను నీకు బోధింతును. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ జీసస్. అద్భుతాల పాదువాపురి అంతోని వారి నాలుక మధ్యస్థ ప్రార్థన ద్వారా మా అమ్మ మరియ తల్లి నా పక్కనే ఉండగా ఏం చెప్పాలో నువ్వు మాత్రమే మాట్లాడు ప్రభువా. నేను చచ్చిపోవాలి ప్రభువా నీ స్లీవలో, నీ పాదాల దగ్గర చచ్చిపోబడునుగాక నాయన నా మానవ దృక్పథం నీ దైవత్వమును తండ్రి నీలోన తండ్రి లీనమైతూ వాక్యం చెప్పే కృపని ఐక్యతను నాకు దయచేయమని మా అమ్మ నిత్య సహాయం అత మధ్యస్థ ప్రార్థన ద్వారా అడిగి పొందుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుడి బిడ్డలారా, దేవాదేవుడు ఈరోజు మనల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాడండి. అదేంటంటే నీవు ఎవరికి సొంతం? మేబీ ఈ ప్రశ్న అడిగితే ఏం చెప్తాం మనలో అందరం? ఇప్పుడు తెలుసుకుందాం, నిజంగా దేవుడికి సొంతమై ఉన్నామా మనం, లేదంటే ఇంకా దేనికైనా అని. ఒక పాట ఉందండి, సొంతమైపోవాలి నా యేసుతో, మిళితమైపోవాలి వీలైతే స్పీకర్ పెట్టు, ఇంట్లో ఎవరు ఉన్నా లేకపోయినా స్పీకర్ పెట్టు. సొంతమైపోవాలి నా యేసుతో, మిళితమైపోవాలి నా రాజుతో. ఎవరికో గొంతు నొప్పి తగ్గిందండి ఆల్రెడీ, నిన్న చెప్పాడు దేవుడు, మళ్ళీ ఈరోజు చెప్తున్నాడు. థ్యాంక్ యూ. లో ఫీవర్ కూడా ఉంది, ఎవరికో లో జ్వరం ఉంది, దేవుడు స్వస్థపరిచినాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. సొంతమై మిళితమై యేసుతో ఏకమై, సొంతమై మిళితమై యేసుతో ఏకమై, ఎగిరి వెళ్ళిపోవాలి నా ప్రియునితో, లీనమైపోవాలి ఆ ప్రేమలో. అవును ప్రభువా. ఎగిరి వెళ్ళిపోవాలి నా ప్రియునితో, లీనమైపోవాలి నా యేసులో. ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవాదేవుడు ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే పరిశుద్ధమైన గ్రంథంలో ఉంది, యేసు ప్రభువు వారి యొక్క రక్తము క్రయధనముగా అర్పించి మనల్ని కొనుక్కున్నాడు. దేవుడి చేత మనం కొనబడ్డామని మనకు తెలుసు. మీ దేహము దేవుడికి నిలయమని మీకు తెలియదా? మీ యొక్క దేహము ద్వారా దేవుని మహిమపరచాలని మీకు తెలియదా అని మనం యోహాను సువార్తలో చూస్తామండి. ఎక్కడో గుర్తులేదు నాకు ఎగ్జాక్ట్, కానీ రోమిలకు రాసిన లేఖ అయినా యోహాను సువార్తలో అయినా చూస్తాము. అయితే పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నాడంటే యెషయా గ్రంథంలో 43:1-2 దగ్గర అనుకుంటాను, అక్కడ వాక్యం ఏమని సెలవిస్తుందంటే నీవు నా సొత్తు అంటే, నీవు నా సొత్తు అంటే ఇంకా ప్రపంచంలో ఏ ఒక్కడికి కూడా, యేసయ్యకి తప్ప, దేవుడికి తప్ప నిన్ను నన్ను పట్టుకోవాల్సిన అధికారము లేదు, నిన్ను నన్ను ముట్టుకోవాల్సిన అధికారము లేదు. అయితే సాతానుగాడు పట్టుకున్నాడు, సాతానుగాడు ముట్టుకున్నాడు, సాతానుగాడు ఏమో చేస్తున్నాడు, బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నాడు, నాకేదేదో అయిపోతుంది అనే మాటలు అండి ఎవరని చెప్తాము అంటే దేవుడి యొక్క వాక్యం చదవని వాళ్ళం. అవును, ఇప్పుడే అన్నాం కదా దేవుడికి నేను సొంతం అని. మరి పరిశుద్ధమైన వాక్యం సెలవిస్తుంది ఎఫెసీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయంలో, మీరు ఈ లోక శోధనను తట్టుకొనుటకై, సాతాను బంధకాల నుండి కాపాడబడుటకై దేవుడితో ఐక్యమవ్వవలెను అని ఉంది అక్కడ. ఆమేన్. అడిగా దేవుడితో ఐక్యమవుట అంటే ప్రతిరోజు దేవుడు మనలో నివసించుట, మనము దేవుడిలో నివసించుట. మరి మనలో ఎంతమందివి 2-3 రోజులు అయిపోయింది వాక్యం చదవక, వారం అయిపోయింది వాక్యం చదవక. ఇది నిజం, పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. వాక్యం చదవకుండా ఏం చేస్తున్నాం? వాక్యాన్ని విడిచిపెట్టి ఏం సాధించాలని ఈ లోకానికి మనం వచ్చాం? నేను దేవుడికి సొంతమండి. దేవుడికి మనందరం తెలుసు, మనందరినీ ప్రేమించాడు, మనందరినీ కొనుక్కున్నాడు. ఎస్, అందులో అన్యులు కూడా ఉన్నారు. ఎస్, అందులో ముస్లిమ్స్ కూడా ఉన్నారు. ఎస్, అందులో ఎన్నో భాషల వాళ్ళు, తెగల వాళ్ళు, లేదంటే ప్రపంచవ్యాప్తంగా ఎన్ని మతాలు ఉన్నాయో అన్ని మతాలని దేవుడు ప్రేమిస్తున్నాడు. అయితే ఇక్కడ ఒక ప్రశ్న, అదేంటంటే వారందరూ పరలోక రాజ్యానికి చేరతారా అంటే మేబీ యేసయ్య అన్నాడు నేనే మార్గం అని. ఈ మార్గం తెలియకుండా
నేనే సత్యమని ఈ సత్యం తెలియకుండా, నేనే జీవమని ఈ జీవం తెలియకుండా నా తండ్రి యొద్దకు అంటే యేసయ్య వద్దకు అంటే పరలోక రాజ్యానికి ఎవ్వరం వెళ్ళలేము. మరి ఎవ్వరం వెళ్ళకుండా అంటే ఈ లోకంలో మనం ఎట్లా జీవిస్తున్నామంటే పరలోక రాజ్యానికి ఒక వారసత్వం దేవుడు ఇచ్చాడు, కానీ యోగ్యతకరంగా మనం జీవిస్తున్నామా? అసలు దేవుడు ఒక ప్రశ్న అడుగుతాడు. అంతెందుకండి, ఒక జాబ్ చేస్తున్నప్పుడు అక్కడ హెచ్ఆర్ ఉన్నప్పుడు ఏం అడుగుతాడు? నువ్వేం చదివావు, సర్టిఫికెట్లు చూపించంటాడు. ఉత్తి మాటలు నమ్మడు, సర్టిఫికెట్లు చూపించంటాడు. అదేవిధంగా మన దగ్గర కూడా దేవుడు ఏమడుగుతాడంటే వచ్చావా అయితే తీసుకెళ్తాను పరలోక రాజ్యానికి అండండి యేసయ్య. ఏం చేస్తా అంటే ఏం చేశావు? గలతీలకు రాసిన లేఖ 6:9 అనుకుంటాను. సత్కార్యములు చేయుట యందు విసుగు చెందరాదు. ఈ ప్రపంచంలో సత్కార్యము, మంచి పనులు, ప్రేమ, ఈ రోజుల్లో మనం అందరం ఎక్కువగా మాట్లాడుకుంటుంది అదే కదా, ప్రేమ. ప్రొటెస్టెంట్స్ని ప్రేమించాలి, అన్యుల్ని ప్రేమించాలి, కథోలికుల్ని ప్రేమించాలి, ముస్లిమ్స్ని ప్రేమించాలి. కరెక్టే, ప్రేమిద్దాము. అయితే ఇక్కడ ఒకటి కండిషన్ ఉంది. అదేంటంటే ప్రియమైన దేవుడు బిడ్డలారా, నాకు కూడా కొంచెం షాక్ అనిపించింది ఈరోజు ఈ వాక్యం చదివినప్పుడు. అది ఎక్కడ ప్రభువా? మొదటి కొరింథీ తీయండి. మొదటి కొరింథీ తీసి చూడాలా. మీరు చూస్తున్నప్పుడు కళ్ళకి స్వస్థత అవుతుంది. దేవుడికి మహిమ కలుగాక. నమ్మిన వాడికి సాధ్యమే, ఆమేనలియా. విశ్వసించిన వాడు, నమ్మినవాడు దేవుడి మహిమని చూస్తాడు, ఆమేనలియా. నీకోసం నా కోసం సీసీటీవీలు ఉన్నాయని ఎంత భయపడతామో, సీసీటీవీ కంటే ఎక్కువ పవర్ ఉంది జీసస్ కండ్లకి. 1000 రెట్లు సూర్యుడి కంటే తేజోమయుడు ఆయన కండ్లు. ఆయన కండ్ల నుండి తప్పించుకోలేం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం దేవుడికి తెలుసు. ఓపెన్ బైబిల్, గో అండ్ టేక్ ఇట్. వెళ్ళు తెచ్చుకో బైబిల్, చెప్తుంది నీకే. దేవదేవుడు చెప్తున్నాడు కదా, వాక్యం ఓపెన్ చేయమ్మా, నీ ఇంట్లో శక్తి ప్రవహిస్తుంది, నీ ఒంట్లో శక్తి ప్రవహిస్తుంది. అది ఏ శక్తి? సాతాన శక్తి కాదు, దేవుడి శక్తి. దేవుడి వాక్యం అంటే మొదటి కొరింథీ 13:6 ప్రేమ. ఇది అర్థం చేసుకోవాలండి మనం అందరం, ఈ వాక్యం అర్థం చేసుకోవాలి దయచేసి ఫస్ట్ నుంచి. ప్రేమ కీడునందు ఆనందింపదు. కీడంటే ఏంటి? మామూలుగా ఒకరు మాట్లాడుకుంటే కీడంటే అరే వాళ్ళకి మంచి చేయాలండి, శత్రువులైనా సరే మంచి చేయాలి, తప్పుడు మాటలు మాట్లాడొద్దు, వాళ్ళు లేనప్పుడు వాళ్ళ గురించి అసలే మాట్లాడొద్దు ఇంకో వ్యక్తితో అని మనం మాట్లాడుకుంటాం మామూలుగా, గొప్ప విషయమే. కానీ ఒకవేళ మనం మాట్లాడేది నిజంగా క్రియారూపకంలో ఉన్నట్లయితే దేవుడు చాలా ఆనందిస్తాడు. ఎందుకంటే ఈ ప్రేమ, యేసయ్య ప్రేమ, దేవుడి ప్రేమ నిజంగా మనం దేవుడిలో ఐక్యమై ఉంటే, దేవుడి సొత్తు మనం, అవును కరెక్టే, అయితే దేవుడికే మనం సొంతం అనే విషయం మనకు గుర్తుంటే, మనలో ఉన్న దేవుడి ప్రేమ కీడునందు ఆనందింపదు. అంటే ఒకరికి ఏదైనా ప్రాబ్లం అయింది, ఒకరికి ఏదైనా సమస్య వచ్చింది, ఒకరు ఏదో పరిస్థితిలో పడిపోయారు అని అన్నప్పుడు మన మనస్సు ఆనందించదు, బాధపడుతుంది. అదేవిధంగా ఈ ప్రేమ ఎలాంటిదంటే సత్యమునందే అది ఆనందించును, ఆమేన్ హల్లెలూయా. సత్యమునందే అది ఆనందించును, ఆమేన్ హల్లెలూయా. ఏదంట? ప్రేమ. ఏ ప్రేమ? దేవుడి ప్రేమ మనలో ఉన్నట్లయితే, మొట్టమొదటి ఆజ్ఞ మనం చేస్తే, ఆ దేవుడి ప్రేమ మనలో ఉంటే ఆ ప్రేమ సత్యమునందు ఆనందిస్తుందట, ఆమేన్. అంటే సత్యబోధన చెప్పడం తప్పు కాదైతే. ప్రొటెస్టెంట్స్ వాళ్ళందరూ కథోలిక శ్రీసభలోకి రావాలి. ఈరోజు పట్టణాలు పేతురుపై కట్టబడిన సంఘము కథోలిక శ్రీసభ, జీససే దాన్ని కట్టాడు అని చెప్పడం తప్పు కాదైతే. అంటే దేవుడు నాకు ఆధ్యాత్మికమైన కనులు తెరిచాడండి. నేనేమి బాధపడుతుంటే, ప్రభు ఆ ప్రేమ ఉంది, ఓకే, మరి ప్రేమ ఉంటే సత్యం చెప్పొద్దా? ఇట్లనే బ్రతకమంటావా అంటే దేవుడు ఈ వాక్యం చూపించాడండి ఈరోజు. దేవుడికి మహిమ కలుగాక. మనం అందరం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలమ్మా, ప్రేమ అదే విధంగా ముందుకు సాగుతూ మనకు ఒకటి నేర్పిస్తుంది. అదేంటి తెలుసా? జస్టిస్ అంటే న్యాయం. ఫర్ ఎగ్జాంపుల్, తప్పుగా అనుకోవద్దు, ముగ్గురు నలుగురు ఉన్నాం మనం. ఇప్పుడు మన గ్రూప్లో అయినా బయట బిడ్డలైనా ఎవరైనా మన దగ్గరికి వచ్చారనుకో, ఏదైనా సలహా అడిగారనుకో, అడిగినా అడగకపోయినా మనకి తెలిసిందనుకో, ఆ ముగ్గురిట్లలో నీకో నాకో ఫ్యామిలీలో చాలా దగ్గరి బంధువు అనుకుందాం ఒక ఆమె, మిగతా ఇద్దరు దగ్గరి బంధువులు కాదు, వాళ్ళ గురించి ఎక్కువగా ఏమీ తెలీదు. కానీ అక్కడ ఒక సమయం మనకు ఎలా వస్తుందంటే, దేవుడు మన కళ్ళ ముందు ఒక పరిస్థితిని పెడతాడు. ఏమని అంటే, ఆ బిడ్డది తప్పు లేదు అని నీకు అర్థమవుతుంది. ఆ మ్యాటర్ వింటున్నావు, సరే కోర్టు కేసే తీసుకోండి అమ్మా, వీళ్ళు కబ్జా చేశారు, వాళ్ళు కబ్జా చేశారు, వాళ్ళు అన్యాయం చేశారు, వీళ్ళు అన్యాయం చెప్తున్నారు. ఇప్పుడు జస్టిస్ ఏంటి అంటే, న్యాయం ఏంటంటే న్యాయపరంగా మాట్లాడాల్సిందే.
అక్కడ అన్న ఉండని, అక్క ఉండని, చెల్లె ఉండని, ఫ్రెండ్ ఉండని, అమ్మ ఉండని, ఇంకెవరైనా ఉండని, నాన్న ఉండని, కుటుంబ సభ్యులు ఉండని, బంధువులే ఉండని, ఆప్తులే ఉండని, నీ ప్రాణ స్నేహితుడే ఉండని, ఏం మాట్లాడాలా? న్యాయమే మాట్లాడాలా. న్యాయం అంటే ఎవరు? యేసయ్య. ఐ ఆమ్ ద రూలర్ ఆఫ్ దిస్ వరల్డ్ అంటే ప్రపంచానికి దేవుడు నాయకుడై ఉన్నాడు, యాజకుడై ఉన్నాడు, ప్రధాన యాజకుడై ఉన్నాడు, న్యాయమూర్తి అయినాడు. దేవుడు తప్ప మనం ఎవరం తీర్పు తీర్చాం. కానీ కండిషన్ ఉంది అక్కడ. నేను ఈ లోకానికి దేవుడు అంటున్నాడు మనందరితో, నా బిడ్డని ఈ లోకానికి నేను పంపించాను అంటే నేను కన్నాను. కీర్తన గ్రంథం 2:7 ప్రకారం కన్నప్పుడు, కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం ప్రకారం ప్రభు నాతో ఇట్లనను, నేడు నేను నీ కుమార్తెనైతిని, ఆమేన్ హల్లెలూయా. దేవుడు నన్ను కని ఉన్నాడు, ఆమేన్ హల్లెలూయా. అంటే యేసు ప్రభువారు మనల్ని కన్నాడు. ఎలా కన్నాడంటే, ఒక తల్లి కనీసం 9 నెలలు మోసి జన్మనిచ్చితే మనం ఏమంటామంటే మరో జన్మ తల్లికి, బిడ్డకే కాదు మరో జన్మ. అదేవిధంగా ఆ ప్రసవ వేదన 9 నెలలే అనుకుందాం, లేదంటే దాని తర్వాత మళ్ళీ స్టిచ్చెస్ పడతాయి, కుట్లు పడతాయి. ఎవరికో కుట్లు తగ్గాయండి, మరి ఏ బాడీ పార్ట్లో నాకైతే తెలియదు అని దేవుడు చెప్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. యేసు రక్తంలో ఆ ప్రదేశం మొత్తం దేవుడు కడిగాడు, స్వస్థపరిచాడు. ఇక ముందు ఆ కుట్ల నొప్పి నీకు ఉండదని దేవదేవుడు చెప్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. రేపు సాక్ష్యం చెప్పొచ్చు మీరు. దేవుడికి మహిమ కలుగును గాక. అంటే ప్రియమైన దేవుడు బిడ్డలారా, మనకి ఒకవేళ ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కుట్ల నొప్పులు ఉన్నాయనుకో, లేదంటే కొంతమంది ఏం చెప్తుంటారంటే, నేను విన్నానండి, అంటే నాకు ఎక్స్పీరియన్స్ లేదు కానీ నేను విన్నాను, మా అక్క చెప్తుంటే, మా వదిన చెప్తుంటే, అంటే దాదాపు చాలా సంవత్సరాలు నడుము నొప్పి ఉంటుందని. ప్రియమైన దేవుడి బిడ్డలారా, నిజంగా దేవుడికి అసాధ్యమా? ఇది అసలు దేవుడికి అసాధ్యమా? కుట్ల నొప్పులు మనకున్నాయి, నడుము నొప్పులు మనకున్నాయి, ఈ నొప్పులు ఆ నొప్పులు ఉన్నాయి. అరే, క్యాన్సర్లు, బ్రెయిన్ స్ట్రోక్లు, చచ్చిపోయే వాళ్ళు, ఐసీలో ఉన్న వాళ్ళకి సైతం లేస్తున్నారు. లాజరస్ని దేవుడు 4వ రోజు లేపాడు. కుంటివాడిని దేవుడు నడిచేలాగా చేశాడు. గుడ్డివాడికి దేవుడు కనులనిచ్చాడు. చెవిటివాడికి చెవులలో చేతులు పెట్టి చెవులు వినబడేలాగా చేశాడు యేసు ప్రభువారు. అదేవిధంగా తలితాకుమి అని ఒక 12 సంవత్సరాల బాలికను లేపాడు. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగి బాధపడుతుంటే ఆమెని స్పర్శించినాడు, దర్శించినాడు. జస్ట్ వస్త్రం పట్టుకుంటే స్వస్థత అయింది. ఆమె ఈ రోజుల్లో మనం వాక్యం పట్టుకున్న స్వస్థత అవ్వట్లేదంటే దానికి కారణం ఎవరో కాదండి, మనమే. వాక్యము ఏది మన జీవితంలో. మళ్ళీ ఏమన్నా అంటే ప్రొటెస్టెంట్స్ గురించి మాట్లాడే, ఓ ఏమో మాట్లాడుతుంది, తప్పుల మీద తప్పులు అంటారు కదా. ఒక్కటి చెప్తున్నా, మీరు తప్పు అనుకోండి, ఏమన్నా అనుకోండి, వాళ్ళని చూసి బుద్ధి తెచ్చుకుందాం. మరి మీ లెక్క ప్రకారం మాట్లాడితే వాళ్ళని చూసి బుద్ధి తెచ్చుకుందాం. వాళ్ళు చదువుతున్నారు కదా బైబిల్. కంఠస్థం గురించి నేను మాట్లాడట్లేను, కానీ బైబిల్ చదివే మట్టుకే నేను చెప్పేది. సత్యం మళ్ళీ వేరు. సత్యం మాట్లాడినప్పుడు నేను బైబిల్ వాక్యాల గురించి మాట్లాడతా. కానీ సరే అన్నాం కదా, ఓ ఇట్లాండి అట్లాండి అట్లా చెప్పొద్దండి, తీర్పు తీర్చొద్దండి. న్యాయం, జస్టిస్, వి నీడ్ జస్టిస్ ఫ్రమ్ ద బైబిల్, నాట్ ఫ్రమ్ దిస్ వరల్డ్, రైట్? న్యాయం అనేది పరిశుద్ధమైన గ్రంథం చెప్తుంది. అది మార్గమైంది, సత్యమైంది, జీవమైంది. ప్రతిరోజు ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, నీ ఫోకస్ ముఖం మీద కాకుండా దేవుడి యొక్క వాక్యము స్వరం. జాన్ ద బాప్టిస్ట్ చెప్తూ ఉన్నాడు, బప్తిస్మ యోహాను గారు చెప్తున్నారు, ఎలుగెత్తి స్వరమును నేనే. ప్రియమైన దేవుడు బిడ్డారా, ఫోకస్ ఆన్ వర్డ్ ఆఫ్ గాడ్, లిజన్, ఓపెన్ అవర్ ఇయర్స్. దేవాదేవుడు చెప్తున్నాడు మనందరికీ. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డారా, సరే ఓకే, ఆ బిడ్డ కోసం పక్కన పెడదాం, ఎందుకంటే చెప్పాలి కదండి, సత్యం సత్యమే చెప్పాలి. అయితే ఈ సమయంలో దేవాదేవుడు మనందరికీ చెప్తున్నాడు, నీవు నా సొత్తు, నీవు నా సొత్తు, నీవు నా సొత్తు. అంటే ఈ లోకంలో జీవించడమే ఇక మన ఏమంటారు, మన సారీ లార్డ్, మన అమ్మ ఎవరికో ఆ యొక్క ఎస్ లార్డ్ ఆహార నాళంలో ఎవరికో ప్రాబ్లం ఉంది, దేవుడు స్వస్థపరిచున్నా అని చెప్తూ ఉన్నాడు. మీరు చాలా హాస్పిటల్ తిరిగారు, కానీ దేవుడు ఈ సమయంలో మీకు స్వస్థత ఇచ్చున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. మీరు హాస్పిటల్ కూడా వెళ్ళారు, బట్ మీకు స్వస్థత అయింది. మీరు నమ్మాలి, రిపోర్ట్స్ కూడా నార్మల్ వస్తాయి. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి దేవుడు సొత్తని చెప్పబడుతున్న మనము, ప్రేమ అనేది దేనితో ముడిపడి ఉందంటే, ప్రేమ అంటే దేవుడు అంటే యేసయ్య. యేసయ్య ఏమన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. అయితే మార్గంలో నడవాలి, సత్యమేంటో బోధ చేసుకొని దేవాదేవుడు చేస్తున్నప్పుడు వినాలి. అదేవిధంగా జీవమైన దివ్య శరీర రక్త రూపధారుడుగా ఉన్న దివ్య సప్రసాద నాదుని మనం తీసుకోగలగాలి. ఇది కేవలం కథోలిక శ్రీ సభలో జరుగుతుంది అని చెప్తున్నాము. ఎస్ ప్రియమైన దేవుడు బిడ్డలారా, అదేవిధంగా సెయింట్ తెరేసా ఆఫ్ లీషియస్ గారు ఉంటారు కదా, పునీతురాలు. తన యొక్క చరిత్ర అంటే అన్నీ తెలుసుకోలేదు కానీ కొన్ని విషయాలు చూశానండి. అందులో
ఆ తల్లి ఆ యొక్క నన్స్ ఉంటారు కదా, అందరు చాలామంది ఇప్పుడు సెమినరీ ఏ విధంగా అవుతుందంటే ఉంటుందో కాన్వెంట్ అని ఉంటుంది కదా, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. ఈమె చిన్న పిల్లగా అక్కడికి వెళ్ళినప్పుడు 15 ఏళ్ళకే వెళ్ళారు. ఆ యొక్క కార్మెల్ సభలోకి వెళ్ళినప్పుడు ఆమెను అందరూ చూస్తూ ఈ మధ్య పనికొస్తుందా, నన్నుగా ఉండగలుగుతుందా, ఈమె వల్ల అవుతుందా అని చూస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు ఎలా అనుకున్నారంటే నన్స్ కదండి, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, 60 ఏళ్ళు 50 ఏళ్ళు 40 ఏళ్ళు ఇట్లా ఉన్నారు. కానీ ఆ చిన్న పాప కదా లీషియస్ గారు, ఈ యొక్క సెయింట్ తెరీసా ఆఫ్ లీషియస్ గారు 15 ఏళ్ళకి వెళ్ళిన తర్వాత ఆమెకు రోజు కొన్ని పనులు చెప్తా ఉంటే చేస్తూ ఉంది. దాని తర్వాత తను కూడా కంప్లీట్గా నన్ను అయిపోయిన తర్వాత ఆమెకున్న పెద్ద వ్యక్తి దగ్గరికి వెళ్తూ ఉంది. మాట్లాడుతూ ఉన్నారు, అందరూ మాట్లాడుతున్నప్పుడు ఒకరోజు ఆమెకి ప్రేరణ వచ్చింది, నువ్వు వెళ్ళి మాట్లాడు. నన్ను అయింది ఆల్రెడీ. అయిన తర్వాత ఆమెకున్న సుపీరియర్ తోటి మాట్లాడడానికి వెళ్ళింది. ఒంటరిగా వెళ్ళి అంటుంది ఆ నన్ను ఇంకో నన్నుతో, పెద్ద నన్నుతో, సిస్టర్ నాకు ఈ ప్రేరణ వస్తుంది. అదేంటంటే దివ్య సప్రసాదం మనకి అప్పట్లో అండి, మనకి వారానికి ఒకసారో నెలకొకసారో ఇస్తున్నారు ఫాదర్లు వచ్చి దివ్యమైన బలి పూజలో. అయితే నాకు దేవుడి ఆత్మ, దేవుడి స్వరం, దేవుడి ఆత్మ అని కూడా చెప్పలేదండి, దేవుడి స్వరం నేను విన్నాను. అదేంటంటే ప్రతిరోజు తీసుకోండి దివ్యమైన సప్రసాదం, నన్ను ప్రతిరోజు భుజించండి అని దేవుడు చెప్పడం నేను విన్నాను అని ఒక 15-20 ఏండ్ల నన్ను గారు ఒక 60 ఏండ్ల సుపీరియర్ గారితో చెప్తూ ఉంది ఈ మాట. అయితే ఆ 60 ఏళ్ళ సుపీరియర్ గారు ఏమన్నారంటే, ఇప్పుడు కొత్తగా ఇప్పుడు నువ్వు రాగానే రూల్స్ మార్చలేము ఇంత తొందరగా అని ఒక మాట అన్నారు. ఎమ్మటే సెయింట్ తెరీసా ఆఫ్ లీషియస్ గారు అనుకుంటాను, తను ఏమంటున్నారంటే అండి, నేను చచ్చిపోయిన తర్వాత, ఇదే మాట అండి, నేను మా ఆయన అడిగి మరీ కనుక్కున్నాను, ఇంగ్లీష్లో ఉంది వర్డ్, నేను చచ్చిపోయిన తర్వాత నీలోకి వస్తాను, ఇట్లనే అనింది. నేను నీతో మాట్లాడతాను, నీలో ఉండి నేను మాట్లాడతాను గురువులతో. అంటే నా బిడ్డలు మరణించినను జీవవంతులే. ఆమేన్, హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుందండి యోహాను సువార్తలో, నా బిడ్డలు మరణించినను జీవవంతులే. మనం బ్రతికున్నప్పుడైనా కొంత శక్తే ఉంటుందేమో, ఈవెన్ మనకి శక్తి కూడా ఉండదు వాక్యం చదవకపోతే. వాక్యం చదివితే దేవుడు శక్తిని ఇస్తాడు ఆటోమేటిక్గా, ఎందుకంటే దేవుడే మనలో ఉంటున్నాడు కాబట్టి. కానీ ఎప్పుడైతే పునీతులు కాకముందే కదండి వాళ్ళు చనిపోయిన తర్వాత పునీతులుగా కొంతమంది ప్రకటించున్నారు. కాబట్టి ఆ తల్లి పునీతురాలైంది. ఎట్లా అయింది? అదేవిధంగా ఆ యొక్క సుపీరియర్ గారికి చెప్పింది ఏమని అంటే, నేను చనిపోయిన తర్వాత నేను తప్పకుండా నీ ద్వారా నేను గురువులతో మాట్లాడతానని. ప్రియమైన దేవుడు బిడ్డరా, 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఉన్న ఆ నన్ను గారు అన్నిటినీ పక్కకు పెట్టి దివ్య సప్రసాదం కోసం బ్రతుకుతాను, చస్తాను, ఏదైనా చేస్తాను అని దేవుడి కోసం ఆ యొక్క రక్తంతో దగ్గినప్పుడు రక్తంతో వచ్చేది బయటికి, అంతా రక్తంతో వచ్చేది, మౌత్ గుండా నోరు గుండా రక్తం కక్కుకునేదాము. ఎవరు? ఈ యొక్క 15-20 ఏళ్ళ నన్ను గారు, సెయింట్ తెరీసా గారు రక్తం కక్కుకొని దేవుడితో చెప్పిన మాట, నిన్ను ప్రేమిస్తున్నానయ్యా, నేను వచ్చేస్తాను నీ దగ్గరికి, అయితే నువ్వు చేయాలనుకుంటున్న కార్యం దయచేసి చెయ్యి ప్రభు అని ఆమె ఆనందంగా నవ్వుతూ స్వీకరిస్తూ ఉంది. దగ్గి 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 అలసిపోతుంది. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఒకరోజు ఒక ఆమె చూసింది, తన సపోర్ట్గా ఉన్న ఇంకొక నన్ను, ఈక్వల్గా ఉన్న ఇంకొక నన్ను చూసి ఆ పెద్ద నన్నగారికి వెళ్ళి, సుపీరియర్కి వెళ్ళి చెప్తుంది, రక్తము కక్కుతుంది తెరీసా, ఎవరికి చెప్పట్లేదు అని. ప్రియమైన దేవుడి బిడ్డలారా, దాని తర్వాత సుపీరియర్ ఎవరైతే నువ్వేమన్నా ఇప్పుడు వచ్చావు, నువ్వు కొత్తగా పెడుతున్నావు ఏంటి రూల్స్ అని అన్నారో, ఆమె వచ్చి సెయింట్ తెరీసా ఆఫ్ లీషియస్ గారితో మాట్లాడుతూ ఉన్నారు. ట్రీట్మెంట్ తీసుకో, డాక్టర్ని పిలిపిస్తామంటే నాకొద్దు, ఇఫ్ గాడ్స్ విల్, దేవుడి చిత్తం అయితే స్వస్థత అవుతుంది, లేదంటే లేదు, నా యేసయ్యని నేను ప్రేమిస్తున్నాను. ప్రేమ అంటే అదేదో మెటీరియల్ బ్లెస్సింగ్స్ కోసం, ఒక జాబ్ వచ్చిన తర్వాత జాబ్ వస్తేనే మళ్ళీ ప్రార్థన చేస్తా, జాబ్ పోతే నేను ప్రార్థన చెయ్యా, గర్భఫలం ఉంటేనే చేస్తా, లేకపోతే చెయ్యా, నా భర్త మారితేనే చేస్తా, లేదంటే సారీ లార్డ్, ఎవరికో నోట్లో, దేవాదేవుడు చెప్తున్నాడమ్మా, లో ఫీవర్ ఉందేమో మీకు, నోట్లో కురుపులుగా ఉంది, మీరు తింటుంటే మంటగా ఉంది గొంతులో, నాలుక మీద కూడా, దేవుడు స్వస్థత ఇచ్చినాడు, దేవుడికి మహిమ కలుగును గాక, ఆమేన్. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ సందర్భంలో అందరం ఏం నేర్చుకుంటున్నామంటే, దేవుడి ప్రేమ మనలో ఉంటే ఏదైనా, లూకాసు వార్త 1:37 ప్రకారం
సమస్తము నా దేవుడికి సాధ్యమే. ఆమేన్. అంత మాత్రమే దేవుడు చెప్పట్లేడండి. మళ్ళీ మనము యోహాను సువార్తలో ఎక్కడో చూస్తాము, అపోస్తుల కార్యములు అనుకుంటాను, సువార్తలలో, ఇదిగో మీరు నన్ను విశ్వసిస్తున్నారు కాబట్టి, అపోస్తులతో అంటాడు దేవుడి మాట, శిష్యులతో అంటాడు, మీరు నన్ను విశ్వసిస్తున్నారు కాబట్టి మీకు ఇది సాధ్యమే. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుడి బిడ్డలారా, దీనికి అర్థం ఏంటో ఒకసారి మనం అర్థం చేసుకుందాం. మీకు ఇది సాధ్యమే అని యేసుప్రభువు వారు ఎందుకన్నారంటే, వాళ్ళు యేసయ్యతో ఐక్యమై జీవిస్తున్నారు. పునీత పేతురు, యాకోబు, యోహాను గారు ఎక్కడికి వెళ్ళినా యేసయ్యని ఫాలో అయ్యేదండి. 12 మంది శిష్యులలో కూడా ఈ ముగ్గురిని దేవుడు ఎందుకు వెంటబెట్టుకొని వెళ్ళేవాడంటే, మనం ఓవరాల్గా చదివితే మనకు అర్థమవుతుంది బైబిల్ ఏంటంటే, వాళ్ళు ఎత్తుక్కుంటూ వెళ్ళేవారు యేసయ్య దగ్గరికి. పొద్దున లేవగానే ప్రార్థనకి వెళ్ళిపోయేవారు కదా యేసుప్రభువు వారు పర్వతం మీదకి. వీళ్ళు ముగ్గురు లేచి చూసి వెతుకుతున్నారు. అరే యేసయ్య ఎక్కడ పోయాడు? ముగ్గురు వెతికి ఆయన తప్పకుండా ప్రార్థనకే వెళ్ళుంటాడు, అలవాటైపోయింది కదా వాళ్ళకి చూసి. మళ్ళీ పర్వతం మీదకి వీళ్ళు కూడా వెళ్తున్నారు. అంటే వాళ్ళ ముగ్గురికి ఏంటి అంత పట్టింపు ఎందుకు? తిని పడుకోవచ్చుగా, 3 పూటల ఫుడ్ ఉందిగా, జాబ్లు బిజినెస్లు మళ్ళీ చేసుకోవచ్చుగా, చేపలు పట్టొచ్చుగా, వెళ్ళి ఇంకేదైనా చేసుకోవచ్చుగా. కానీ దేవుడు పిలిచిన పిలుపుకి వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళు మాట్లాడలేదు. వాళ్ళ పరిస్థితులను బట్టి అంటే కొన్ని సందర్భాలు ఉన్నాయండి, కానీ కొన్ని సందర్భాల గురించి మాట్లాడుతున్నాను నేను. అంటే వాళ్ళు దేవుని ఎంతగా ప్రేమించారంటే చివరి వరకు కూడా మనందరికీ తెలుసు అపోస్తులు ఎట్లా చచ్చిపోయారు. 12 మంది భయంకరమైన మరణం. బర్తలోమయి గారి పండుగకు రేపు మనం కొనియాడుతున్నాం. ఇప్పుడు వచ్చే శనివారము పునీత జాన్ ద బాప్టిస్ట్ యొక్క శిరచ్ఛేదనం, బప్తిస్మ యోహాను గారి యొక్క శిరచ్ఛేదన పండుగని మనం కొనియాడుతున్నాం. ఎందుకు ఇవన్నీ కథోలిక శ్రీసభ మనకు చెప్తుంది? నువ్వు నేను సస్తే మనకు ఒక నిరీక్షణ ఉంది అని, నువ్వు నేను చచ్చిపోక ముందే మనకు ఒక నిరీక్షణ ఉంది అని, నువ్వు నేను ఒకవేళ దేవుడి కృప వల్ల దేవుడి మహిమార్థం చనిపోతే ఎలాంటి మరణమైనా దేవుడు నన్ను కాపాడుతాడు అని సెయింట్ థెరెసా ఆఫ్ లిషియస్ గారి ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే, ఈ లోకంలో ఈ బాడీ, ఈ శరీరము, దీని ద్వారా పడ్డ బాధలు, వీటన్నిటి గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కటే, నీ ఆత్మకి మూల్యముగా ఏమి చెల్లించగలవు? లయోలా ఆఫ్ ఇగ్నేషియస్ గారు అనుకుంటా మన పునీతు చెప్తూ ఉన్నాడు. లూకా సువార్తన ప్రభువా, మార్కు సువార్తలో ఉంటుంది కదండి, 8:36 అనుకుంటాను, లేదంటే 6:36 అయి ఉండొచ్చు. అక్కడ దేవాదేవుడు వాక్యం సెలవిస్తున్నాడు, మనుష్యుడు తన ఆత్మను కోల్పోయి ఈ లోకం అంతటిని సంపాదించి లాభమేమి? 1,00,000 రూపాయలు ఉందా శాలరీ? అమ్మో అంత లేదండి అంటున్నావా? 50,000 ఉందా పోనీ శాలరీ? అంత కూడా లేదండి. తిప్పి కొడితే ఇద్దరిది భార్యాభర్తలు కలిపి ఒక 30,000 ఉందా? అయితే దేవుడికి సమయం ఏది? మనందరినీ దేవుడు అడుగుతున్నాడు. దేవుడికి కృతజ్ఞత ఇది. కృతజ్ఞత అనేది ఏం లేదండి, ప్రేమ ఉన్నవాడు కృతజ్ఞత తెలుపుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ మన గ్రూప్లో ఒక బిడ్డని మనం ఇప్పుడు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నట్లయితే దేవుడి ప్రేమతో, వి ఆల్ ఆర్ వన్ ఇన్ క్రైస్ట్ కదా, ఏదైనా సహాయం చేయగానే ఏం చెప్తాం? లేదంటే ప్రేయర్ గ్రూప్ అంతెందుకు, ప్రేయర్ కాల్ కండక్ట్ చేశారమ్మా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేరీ అక్క కావచ్చు, జోస్ఫిన్ అక్క కావచ్చు, ఇంకా వేరే వాళ్ళ అక్క వాళ్ళు కూడా ఉన్నారు, మార్నింగ్ అండ్ ఈవినింగ్ కండక్ట్ చేసేవాళ్ళు. ఒకరు లేనప్పుడు ఒకరు చూసుకుంటున్నారు. మనం ఏం చెప్తాం వాళ్ళకి? అక్క గాడ్ బ్లెస్ యూ అని చెప్తాము. అంటే ఏంటి అది? ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలి, ఎట్లా వ్యక్తపరచాలి ప్రేమని తెలియక దేవుడు నిన్ను దీవించునుగాక. ఇంకా అంత ఒక్క మాట సరిపోతుందండి, దాంట్లో 1,00,000 అర్థాలు ఉన్నాయి. దేవుడికి మహిమ గాక. కానీ ఎప్పుడైతే దేవుడి ప్రేమ మనకు అర్థమవుతుందో, ప్రతి ఒక్కరిని కూడా మనం ఒక మానవత్వ దృక్పథంతో దేవుడి కనులతో మనం చూడగలుగుతాం. కానీ యేసయ్య ప్రేమ లేకుండా మనం వేరే వాళ్ళని ప్రేమించడానికి ప్రయత్నం చేస్తే, కొంచెం చెప్పాలి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా అంటే పరువు పోతుందండి. పరువు పోతుంది. ఎవరికి ఆల్రెడీ అట్లా అయ్యింది. దేవదేవుడు చెప్తున్నాడు బాధపడొద్దని. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. కాబట్టి ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఒకటే వాక్యం ఇప్పటివరకు మనం ధ్యానించుకుంది. 1 కొరింథీ 13:6, ప్రేమ కీడునందు ఆనందింపదు. ఆమేన్. సత్యమునందే అది ఆనందించును. అరే ఎందుకు ఈమె పిచ్చి పట్టినట్టు ఊరికే సత్యం అని చెప్తుంది. మేబీ నాకు తెలియకుండానే ఇది నాలో జరుగుతుందండి. కొంతమంది అక్క వాళ్ళు కూడా ఎందుకు చెప్తారు, నేను మీట్లో పెట్టినా కూడా ఎందుకు చెప్తారు సత్యం? అది కారణం. కాబట్టి ప్రియమైన దేవుడి బిడ్డలారా, సత్యబోధన ఆలకించని సమయం వస్తుంది. దురద చెవులు గల వారిమై మనం ఒక్కొక్కసారి బ్రతుకుతాం, అర్థం అవ్వదు. ఎందుకు? సాతాను కూడా పర్లేదు అందరు బ్రతుకుతున్నారు, గట్లనే బ్రతుకు, ఏంది ఒంటరిగా ఏం పోరాడతావు నువ్వు ఈ లోకంలో, నీ వల్ల అవ్వదు అంటాడు వాడు. ఇంకొక వాయిస్ వినబడుతుంది మనకి. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? 100 మంది వద్దుమా, 1,00,000 మంది వద్దుమా,
ఒక్కడే 1000 మంది అవుతాడు. ఆమేనలియా. ఒక్కడే 1000 మంది అవుతాడు. ఆమేనలియా. ఆ ఒక్కడు 1000 మంది అయినప్పుడు, ఆ 1000 మంది ఒక్కొక్కరుగా ఉన్నప్పుడు లక్షల మంది అవుతారు. ఆమేనలియా. ఎప్పుడు? పరలోక రాజ్యం సమీపించినది, హృదయ పరివర్తనము చెందుడు. ఇదిగో దేవుడి మార్గము సిద్ధము చేయుటకు బప్తిస్మ యోహాను గారు వచ్చారు. ఇప్పుడు మనము ప్రకటిస్తూ ఉన్నాం, మనం అందరము కూడా. అయ్యో, హృదయ పరివర్తన కలిగి జీవిద్దాం. ప్రేమ అంటే ఏం లేదండి, మనలో ఉన్న పాపాన్ని ఒప్పుకొని, ప్రభువా ఇంకొకసారి నేను చేయను. ఇందాక మనం పాప సంకీర్తన ఆ యొక్క ప్రార్థన చేశాం కదా, ఉత్తమనస్తాప జపము వినాలందరూ. ఉత్తమనస్తాప జపము సర్వేశ్వర స్వామి దేవరవారు మితిలేని సకల మేలుల స్వరూపులై ఉండటం వలన సకల వస్తువుల కంటే మేము అధికముగా ప్రేమించుచున్నాము. ఆమేనడియా. సకల వస్తువులు ఏంటి? అన్నీ ఈ ప్రపంచంలో ఏమున్నాయో అన్నిటికంటే ఎక్కువగా దేవుని నిజంగా మనం ప్రేమిస్తున్నామా? నిజంగా మనం ప్రేమిస్తున్నామా? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, తప్పుగా అనుకోవద్దు. అదేంటంటే, మన కళ్ళ ముందు చీరలు ఉన్నాయి, మన కళ్ళ ముందు డ్రెస్సులు ఉన్నాయి అనుకుందాం. ఒక యంగ్స్టర్, ఒక అమ్మాయి అనుకుందాం, ఒక 20-30 ఏళ్ళ బిట్వీన్ ఉంది అనుకుందాం. ఓకేనా? పెద్దవాళ్ళు మేబీ డ్రెస్సులు కూడా కొంతమంది వేసుకోరు, బట్ సిటీలలో అందరు వేసుకుంటారు. కానీ దివ్యమైన బలి పూజకి టైం అయింది. టైం ఎంత అవుతుందంటే 8:30కి దివ్యమైన బలి పూజ. బై మిస్టేక్లో లేచింది 8 గంటలకు అనుకుందాం. ఇప్పుడు టపా రెడీ అయిపోయి దివ్యమైన బలి పూజకి ముందే వెళ్ళాలా, 5 నిమిషాల ముందే. ఇప్పుడు చీర కట్టుకుంటే మినిమం నాకు కాకపోయినా ఇంకెవరికైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళు అనుకుందామ్మా, మీకు కాకపోయినా కొత్తగా పెళ్ళైన వాళ్ళు అనుకుందాం. ఇప్పుడు ఆ బిడ్డ చీర కట్టుకొని వెళ్ళాలంటే మినిమం 1 అవర్ అన్నా పడుతుంది. ఇప్పుడు దివ్యమైన బలి పూజ అయిపోతుంది అక్కడ. ఇది చూస్తాడు దేవుడు. అదే డ్రెస్ వేసుకొని రెడీ వెళ్ళిపోతే విత్ ఇన్ 10 to 15 minutesలో అయిపోతుంది. బాత్ విత్ బ్రష్ విత్ డ్రెస్ అన్నీ 10 నిమిషాలు కూడా అయిపోతుంది ఈజీగా. ఆమేనలియా. అంటే ప్రియమైన దేవుడి బిడ్డలారా, దేవుడి యొక్క నీతిని, దేవుడి యొక్క రాజ్యాన్ని, దేవుడి యొక్క ప్రేమను, దేవుడి యొక్క సన్నిధిని, అంటే ఇవన్నిటికీ ఒకటే పేరు, యేసయ్య. యేసయ్య దగ్గరికి వెళ్ళడానికి, దివ్య సప్రసాదనాథుని లోకొనడానికి మనం ఎలా సిద్ధపడుతున్నాం? ఒకవేళ డ్రెస్ సింపుల్గా ఉన్నా సరే వేసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఒక 10 నిమిషాలు దివ్యమైన దేవాలయంలో గడిపి దివ్య సప్రసాదనాథుని తీసుకునే ముందు మన పాపాలను ఒప్పుకొని సిద్ధపడితే ఇది గొప్పది. కానీ చర్చికి ఒక అర్ధగంటకు లేటుగా వెళ్ళి చీర కావాలి అని అంటే ఈ లోక వాంఛలు, ఆలోచనలు, అయ్యో నాకు గోల్డ్ ఉంది కదా, ఏమనుకుంటారో ఏమో ప్యారిష్ మెంబర్స్, గోల్డ్ వేసుకోవట్లేదు ఏందివా, అడక్క తినేదా, సారీ అమ్మా దేవుడు మాట్లాడిపిస్తున్నాను, నేనేం చేయలేదు, ఏం లేదా ఈమెకి, భర్త ఏం సంపాదిస్తలేడా, ఈమెకేం లేవా అని వాళ్ళ ఆలోచనలు మనలోకి వస్తున్నాయా? లేదంటే దివ్య సప్రసాదం మీద మన ఫోకస్ వెళ్తుందా? దేవుడి మీద మన ఫోకస్ వెళ్తుందా? మన బట్టల మీద మన ఫోకస్ వెళ్తుందా? దేవుడి మీద మన యొక్క దృష్టి వెళ్తుందా? ఈ లోకం బంగారము ఇంకేదైనా వాట్ ఎవర్ ఇట్ మేబీ అండి, జాబ్ అయినా కావచ్చు, బిజినెస్ అయినా కావచ్చు, కారు కోసం దేవుడి దగ్గరికి వస్తున్నామా? దేవుడిచ్చిన కారును బట్టి దేవుడికి థ్యాంక్ యూ చెప్తున్నామా? ఆ కారు డ్రైవింగ్ నేర్చుకోవడానికి సమయం లేదు ప్రభు అనే ముందుగానే వెళ్ళాలని వెళ్తున్నామా? ఏది కొన్నా, ఏ వస్తువు కొన్నా ఆ వస్తువుకి జీవమే లేదు, పెట్రోల్ పోసేదాకా అది కదలదు. మరి నీకు నాకు పెట్రోల్ ఏది మా? నీకు నాకు ఆధ్యాత్మికమైన శక్తి ఏది? నీకు నాకు ఆధ్యాత్మికమైన ఆహారం ఏది? ప్రతిరోజు ఆ యొక్క నీటిని మనం తాగుతున్నామా? అంటే దివ్య సప్రసాదనాథుని లోకొంటున్న మనము, దేవుడు ఇప్పుడు మనలో ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడికి ఆకలి అవుతుంది, పరిశుద్ధాత్మ దేవుడికి దాహం అవుతుంది లోపల. అంటా ఉంటాడు, ప్రార్థన చేయి నాతో, నీతో. వాక్యం చదువు. నువ్వు బలహీనపడుతున్నావు, దయచేసి వాక్యం చదువు. వెళ్ళు, బైబుల్ తెరువు. ఇదిగో పాపంలో పడ్డావేమో చూసుకో, పాప సంకీర్తన తీద్దాం, రా. ఎవరు పిలుస్తున్నారు? దేవుడి స్వరము. ప్రియమైన దేవుడి బిడ్డలారా, మనలో చాలామంది విశ్వాసంలో వెనకబడిపోతున్నామంట అని దేవాదేవుడు బాధపడుతున్నాడండి. అంత మాత్రం తీర్పు తీర్చడం కాదు కానీ చెప్తున్నాడు దేవాదేవుడు హెబ్రీయులకు రాసిన లేఖ 11:6 ప్రకారము, విశ్వాస రహితుడు దేవుని సంతోషపెట్టలేడు. చూడండి ప్రియమైన దేవుడి బిడ్డలారా, అమ్మగా నాన్నగా ఒకవేళ మనం ఉండుంటే మనకి పిల్లలు ఉంటారు కదా, ఆ పిల్లలు కొన్ని ఏళ్ళు అయినాక పెద్ద అయిన తర్వాత నీ మీద నా మీద ఒకవేళ నమ్మకాన్ని కోల్పోతే, మనం ఏది మాట్లాడినా వాళ్ళకి నెగిటివ్ అని అర్థమవుతే, ఆ బిడ్డలు అంటే పోమా పో అని కసురుకుంటుంటే, ఇసురుకుంటుంటే, పిచ్చిగా మాట్లాడుతుంటే, నువ్వు చెప్పేదంతా నాకేమీ వినబడట్లేదని ఫోన్ చూసుకుంటుంటే మన కళ్ళ ముందు మన బాధ చెప్తుంటే ఎట్లా ఉంటుంది కదా, మనకి బాధ అవుతుంది. దేవుడికి అంతకన్నా భయంకరమైన బాధ. అరే ఫోన్ పట్టుకున్నప్పుడల్లా దేవుడు చూస్తున్నాడు,
బైబిల్ పట్టుకోకుండా నా బిడ్డ ఫోన్ ఎందుకు పట్టుకుంది? ఈరోజు ఇన్స్టా రీల్స్లో ఆ యొక్క దాంట్లో ప్రియమైన దేవుడు బిడ్డ తప్పుగా అనుకోకండి, కానీ నేను ఒకటే అండి నాకు అర్థమైంది దేవుడి కృప వల్ల. అదేంటంటే న్యూస్ ఛానల్ చూసి నేర్చుకుంటాం, ఏమన్నా ఉపయోగం ఉందా? సరే, తెలియని విషయాలు తెలుసుకొని ప్రార్థన చేయొచ్చు. మరి పరిశుద్ధాత్మలో ఉంటే జరగబోయే విషయాలు కూడా దేవుడు ముందే చెప్తున్నాడుగా, న్యూస్ ఛానల్ కంటే ముందే. మరి ఇప్పుడు కరెక్ట్గా మాట్లాడితే న్యూస్ ఛానల్స్ కూడా అవసరం లేదు. పొద్దున్నే లేచి న్యూస్ పేపర్ పట్టుకొని న్యూస్ ఛానల్స్ ఓపెన్ చేసుకొని మర్డర్లు, చచ్చిపోయారు, వీళ్ళు చచ్చిపోయారు, వాళ్ళు చచ్చిపోయారు, ముందు రోజు నైటే దేవుడు చెప్పాడు మనం అందరం ప్రార్థన చేయాలి, చచ్చిపోబోతున్నారు కొంతమంది అని. అది చెయ్యం. కానీ నెక్స్ట్ రోజు లేచి వీళ్ళు చచ్చిపోయారంట, అయ్యో చుచ్చు ఎందుకు బలిలాగా చుచ్చులు కొట్టడం అవసరం లేదండి. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు, మళ్ళా చెప్తున్నాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ ఇక్కడనో మరి ఎక్కడనో అండి, నేనైతే చూశాను దేవాదేవుడు చెప్పమంటున్నాడు. మొన్న మధ్యాహ్నం నుండి చెప్తున్నాడు. 2-3 సార్లు దేవుడు ప్రేరేపణ ఇస్తూనే ఉన్నాడు. ఇది చాలనుకుంటే ఇంకా ఎన్ని బాధలండి అని అనుకోవద్దు దయచేసి. వర్షాలు ఇన్ ద సెన్స్ ఏంటి ప్రభు, అది మంచు అంటే 24 గంటలు మంచు పడడం, లేదంటే 2-3 రోజులు మంచు పడడం, లేదంటే కంటిన్యూస్గా 1 మంత్ మొత్తం మంచు పడడం. లిటరలీ చెప్తే కొంతమందికి సైనస్ ప్రాబ్లం ఉంటుంది, కొంతమందికి ఒక దగ్గు ప్రాబ్లం ఉంటుంది, కొంతమందికి అయితే ఊపిరితిత్తుల ప్రాబ్లం ఉంటుంది. తట్టుకోలేరండి, నిమ్ములాగా తయారైపోతూ ఉంటుంది. ఏ స్నాలో కొట్టేస్తున్నాను ప్రభా, నీ చిత్తమైతే తగ్గునుగాక ఆమేన్. అంటే ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇలా మంచు కురుస్తూనే ఉంటుందంటండి. మరి ఎక్కడో నాకైతే అర్థం కాలేదు. అండ్ ఇంకొకటి ఇక్కడ మన దగ్గర కూడా అదేంటి అని అంటే వడగండ్ల వర్షాలు, పట్టమని కార్లు పగిలిపోతాయి, వెహికల్స్ పగిలిపోతాయి, రోడ్ల మీద మనం ఏదైతే పార్క్ చేసామో అవన్నీ పగిలిపోతాయి. ఎందుకు తెలుసా? ఇది ఎందుకు జరుగుతుందంటే వామ్మో దుష్టుడు వచ్చాడు. నో, దుష్టుడు రావడం వల్ల కాదు. ఇది దేవుడు అలో ఎందుకు చేస్తున్నాడంటే విగ్రహారాధన చేస్తున్నాం మనం చాలామంది. విగ్రహారాధన అంటే నా బండే నన్ను పోషిస్తుంది, ఆ బండికి పెట్రోల్ పోసేంతవరకు ఆ పెట్రోల్ బంక్ వరకు కూడా అది వెళ్ళదు కదా, దాని మీద మనం ఆధారపడుతున్నామేమో. నీకు నాకు పెట్రోల్ లేకుండా, అంటే దేవుడిచ్చిన వాక్యం లేకుండా ముందుగానే బయలుదేరుతున్నామేమో. వదిలే ప్రభువా 5 నిమిషాలు నాకు టైం లేదని దేవుడు చెయ్యి ప్రార్థన చెయ్యి అని ముందే చెప్తున్నప్పటికి కూడా ఇగ్నోర్ చేసి తృణీకరించి వెళ్తున్నామేమో. పొద్దున లేవకుండా కనీసం ప్రార్థన అనేది కూడా చేయకుండా మినిమం అండి 10-15 నిమిషాలు కూడా దేవుడి సన్నిధిలో గడపకుండా బయలుదేరితే ఎంత ధైర్యం అండి మనకి. ఏ కార్యాలలో నెగ్గుతాం మనం? దేవుడు ఎట్లా దీవిస్తాడండి? అనొద్దు, అయ్యో దేవుడికి అర్థం కాదా అండి ఒక్కరోజు ప్రార్థన చేయబోతే. మనందరికీ అర్థం అవ్వాలి, సమయాలు కాలాలు దేవుడికి ఎరుక. ఇదేదో మన మానవలోకంలో ఉన్నాం కాబట్టి నియమించుకున్నాం ఒక రోజు అనేది. ఆ రోజు అనేది దేవుడికి 1000 సంవత్సరాలతో కూడా సమానమై ఉండొచ్చు, ఒక్కరోజు 1000 ఏళ్లతో సమానం కూడా అయి ఉండొచ్చు. అందుకే కీర్తన గ్రంథం 84:10 మనం చూసినాం కదండి, దేవుడి అన్యుల ఇండ్లలో ఒకనాడు ఉండుట కంటే అన్యుల ఇండ్లలో 1000 నాళ్ళు ఉండుట కంటే దేవుడి మందిరంలో ఒక్కరోజు ఉండుట మేలు. ఈ మాట ఎందుకన్నట్టు పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా మనకు అర్థం అవ్వాలి. ఒక్కరోజు దేవుడి సన్నిధిలో ఉంటే 1000 సంవత్సరాలు 10,000 సంవత్సరాలు అంటే ప్రియమైన దేవుడి బిడ్డలారా పరలోక రాజ్యానికి మనం చేరతాము. ఆ రోజు చచ్చిపోతేనే అర్థం. అందుకే దేవుడు ఒక మాట అంటాడు కదండి, ఓ అవివేకి ఈ నైటికే నీ ప్రాణం పోతే ఏం చేస్తావు? ఓ ధనవంతుడా ఈ నైటికే నీ ప్రాణం పోతే ఏం చేస్తావు? మన బండ్ల మీద ఆధారపడితే, బైక్ల మీద ఆధారపడితే, ట్రాక్టర్ల మీద ఆధారపడితే, పొలాల మీద ఆధారపడితే, తప్పుగా అనుకోకండి అమ్మా, రైతులైతే ఇంకా భయంకరం అండి. పొలాల మీద ఆధారపడతారు. కొంతమంది అయితే పసుపులు కుంకుమలు చల్లి ఆడ బొట్లు పెట్టి స్టార్ట్ చేస్తారు. పసుపు కుంకుమ కాపాడుతుందా? బైబిల్ తీసుకెళ్ళి అక్కడికి చదువు మధ్యలో తప్పకుండా కాపాడుతాడు దేవుడు. వద్దన్న ఆమె తీర్థాలు తీసుకెళ్ళి చల్లు, గురువు అభిషేకించిన తీర్థాలు ఆమె నాలియా అన్నీ అవుతాయి. వర్షాలు పడతలేవు అంటే వానదేవుడు కాదు, ఎవరో ఉపయోగిస్తున్నారు ఈ మాట. వానదేవుడు వింటలేడు, ఎవరు క్యాథలిక్మైన మనమే. వానకి దేవుడు కాదు, వాన సృష్టి దేవుడు కాదమ్మా, సృష్టికర్త దేవుడు. యేసుప్రభువు వారు ఆయన పేరు. అదృష్టము దురదృష్టము వానదేవుడు, మేఘదేవుడు, ఇంకేం దేవుడు ప్రభు అది, సూర్యదేవుడు, చంద్రదేవుడు, ఇవన్నీ కాదు ఇవి. యేసయ్య మాత్రమే దేవుడు. శ్రావణ మాసంకి వెళ్ళారా? ఎంతమంది పూజలు చేశారు? వెళ్ళారు. దేవదేవుడు చెప్తున్నాడు శ్రావణ శుక్రవారం మొన్న అయిందంట కదా. అదేవిధంగా ఎవరికో అండి, ఎవరింట్లోనో దేవుడు చూపిస్తున్నాడు. లింగం అంటే ఏమంటారు ప్రభు దాన్ని? ఎస్, శివ అనే పేరు గుర్తు చేస్తున్నాడు దేవాదేవుడు. శివ అని ఉంటుంది కదా హైందవులలో. ఎందుకు అది ఎట్లా పెట్టుకున్నారు ఇంట్లో?
ఎవరో పెట్టుకుంటున్నారు. మీరు మళ్ళీ క్రిస్టియన్ని నేను నమ్ముకున్నానని చెప్తున్నారు, సారీ క్రీస్తుని నేను నమ్ముకున్నానని చెప్తున్నారమ్మా. కానీ మీ క్రియలు మాత్రం నట్టింట్లో పెట్టారు ఆ విగ్రహారాధనని. వినాయక చవితి వస్తుంది, ఎంతమంది మీరు సిద్ధపడుతున్నాం పులిహార ప్యాకెట్లు తినడానికి? వచ్చింది కదా ఆల్రెడీ. అనొద్దు, వాటికి దీనికి సంబంధమే ఉందండి. దేవాదేవుడు చెప్పాడండి పరిశుద్ధమైన గ్రంథంలో, మన నోట్ల నుండి బయటికి వెలువడేది పాపపు మాటలు మనల్ని మలినపరుస్తాయి, కానీ లోపలికి పోయేది మలినపరచదండి. మరి అది విగ్రహానికి సంబంధించింది అని మన ప్రవర్తన ద్వారా అన్యుడికి ఎట్లా తెలియాలండి? మన విశ్వాసాన్ని ప్రకటించాల్సిన సమయం అది. ఒక అన్యుడు వచ్చి ఇది తిను అన్నప్పుడు మీరు విగ్రహానికి సంబంధించింది కదండి, మేము తినలేమండి, తప్పుగా అనుకోవద్దండి, మేము ఇట్లా తినలేమని చెప్పాలా ప్రేమపూర్వకంగానే. అప్పుడు ఆయనకి తెలుస్తుంది, అయ్యో అవునా ఇది విగ్రహం అంటారా, దేవుడా అని నొచ్చుకున్నా కొంచెం ఆలోచిస్తారు వాళ్ళు. ఒక్కసారి, 2 సార్లు, 3 సార్లు. బచ్చాలకి, వినాయక చవితి పులిహోర ప్యాకెట్లకి, ఆ యొక్క ఏమంటారు దానండి బోనాలకి, ఈ యొక్క లింగాలకి, ఈ యొక్క శ్రావణ శుక్రవారాలకి, పసుపులకి, కుంకుమలకి, కాళ్ళకి, చేతులకు పెట్టుకొని నల్లదారాలు కట్టుకొని వెళ్తే దేవుడి శక్తి ఎక్కడ పనిచేస్తుంది మన ఇళ్ళల్లో? అందుకే యేసుప్రభువు వారి వాక్యం తెలిసినప్పుడు మహాశక్తి మన ఇండ్లలో పారాలి అంటే, దేవుడి శక్తి అక్కడ ఉద్భవించాలి అంటే ముందుగా మనము శక్తివంతులుగా మారాలి. ఎలా? ఆమేన్. హల్లెలూయా. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 15వ వచనం మనం చాలాసార్లు విన్నాం. పేతురు నీడ అనేక మంది రోగుల మీద పడగానే స్వస్థత జరిగింది. ఆమేన్. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 11వ వచనం అనుకుంటాను. దేవుడు పౌలు హస్తముల ద్వారా అసాధారణకరమైన అద్భుత కార్యములు చేయుచుండెను. ఆయన వస్త్రములను పట్టుకున్న వాళ్ళకు కూడా స్వస్థత అవుతుంది. ఆమేన్. హల్లెలూయా. రోగుల్ని చాలామందిని ఆ మంచాల మీద మోసుకొని వస్తున్నారు రోడ్ల మీదకి. అంటే వాళ్ళని వెతుకుతున్నారు. వాళ్ళు ఎవరి కోసం? పౌలు కోసం, పేతురు కోసమా? పేతురులో ఉన్న శక్తి అర్థమవుతుంది, పౌలులో ఉన్న శక్తి యేసయ్య అని తెలుసుకున్నారు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, అదేంటి అంటే వాక్యం. వాక్యం చదవకుండా మనం ఏం చేద్దామని? ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఒక్కటే అండి, అదేంటంటే సేక్రెడ్ బుక్స్ అని వాళ్ళందరూ అంటూ ఉంటారు. మనకి తెలుసు ఏది సత్యమో. పరిశుద్ధమైన గ్రంథము మనకి మార్గమైంది. ఈ మార్గాన్ని, ఈ వాక్యాన్ని, మార్గాన్ని, ఈ యొక్క సత్యాన్ని, ఈ యొక్క జీవమైన దేవుడి యొక్క వాక్యాన్ని పక్కకు పెట్టేసి నేను నడుస్తానండి, నేను ఏదైనా చేయగలుగుతానండి, నా వల్ల అవుతుందండి, లేదు 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 దేవుడు అట్లా చెప్పట్లేడండి, మంచోడండి, నాకు టైం లేదండి, జాబ్లో అలసిపోతున్నానండి, పిల్లలు 4 ఉన్నారండి, గర్భఫలము యెహోవా ఇచ్చు స్వాస్థము, పిల్లల్ని కూడా వాక్కుతో పోషించమని దేవుడు చెప్తూ ఉన్నాడు. 119వ కీర్తన 105వ వచనం, నీ వాక్కు నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. 100 కొద్దిసార్లు మనం ఈ వాక్యం విన్నాం, కానీ మనలో ఎంతమందిని పాటిస్తున్నాం? నిన్నటి రోజున వసంతక వాక్యం చెప్పింది, కృతజ్ఞతపూర్వకమైన హృదయంతో మనం దేవుని స్తుతించాలి అని. మనలో ఎంత మటుకు నిన్న ప్రేయర్ కాల్ కట్టుగా అనగానే ఒక్క 5 నిమిషాలు దేవుడికి కృతజ్ఞత ఇచ్చాం? లేదంటే ఈరోజు మొత్తం ఉంది కదా కృతజ్ఞత, దివ్యమైన బలి పూజలో ఎంత మటుకు మనం కృతజ్ఞత తెలిపాం? బలి పూజ ఇట్స్ ఏ థ్యాంక్స్ గివింగ్ మాస్. కృతజ్ఞత బలి పూజ అంటాము, లేదంటే త్యాగ బలి, ఆ యొక్క సాక్రిఫిషియల్ ఎస్లో త్యాగ బలి అంటాము. అదేవిధంగా ఆ యొక్క ఆరాధన అంటాము, మొత్తం వర్షిప్ అంటాం, అన్నిటికీ దానికి పేర్లు ఉన్నాయి. అయితే ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఇందులో మనం ఎప్పుడైతే కృతజ్ఞతపూర్వకమైన హృదయంతో మనం పాల్గొనలేకపోతే, మన ఆలోచనలు మొత్తం ఇంట్లోనే తిరుగుతున్నట్లయితే, దివ్యమైన బలి పూజలో కూడా ఇక ఆ రోజు ఉన్న అర్ధగంట, గంట మాస్ కూడా, మాస్, హోలీ మాస్, దివ్యమైన బలి పూజ ఎప్పుడు వ్యర్థంగా ఉండదు. ఎందుకంటే యోగ్యకరమైన యేసయ్య ఉన్నాడు అందులో, కాబట్టి ఆయనే నడిపిస్తున్నాడు కాబట్టి. కానీ నీవు నేను ఏమైపోవాలా? అయోగ్యులు ఎట్లనే మిగిలిపోవాలా? మనలో యేసయ్య ఉన్నాడండి. గలతీ 2:20 ప్రకారం, ఇక జీవించినది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. పేతురు నమ్మాడు కాబట్టి నీడ స్వస్థత చేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. దేవుడు అధికారం ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. పౌలు నమ్మాడు కాబట్టి, అపోస్తలులో ఒకరు కాదు పౌలు అప్పటికి, కానీ పౌలు నమ్మాడు కాబట్టి స్వస్థతలు జరుగుతున్నాయి. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఇది మనకు కరెక్ట్గా అర్థం అవ్వాలంటే, మనకి పాత నిబంధనలో మోషే గారు కొండ మీదకి వెళ్ళారు, సినాయి కొండ మీదకి దేవుడు రమ్మంటే. ఆయన ముఖము దిగొస్తుంటే పర్వతం మిలమిలా మెరుస్తుంది అని చెప్తుంది వాక్యం. అంటే దైవ సన్నిధిలో ఉంటే దేవుడి యొక్క వాక్కు, అంటే దేవుడిగా మాట్లాడింది. ఎస్, మాట్లాడడం అంటే స్వరం,
వాక్యం అని అర్థం. అంటే ఆ వాక్యం అని దర్శించినప్పుడల్లా ఆయన ముఖము మొత్తం ప్రకాశిస్తుంది. ఈ రోజుల్లో మన ముఖం మీద దేవుడి యొక్క వాక్యం ప్రకాశిస్తే, మన జీవితం మీద దేవుడి యొక్క వాక్యం ప్రకాశిస్తే అంటే మనం చదవడం అండి దానికి అర్థం. అయినప్పుడు ఆటోమేటిక్గా అన్ని నెగిటివిటీస్ అన్నీ పోతాయి, ఆ యొక్క అంధకారపు శక్తులన్నీ పోతాయి. తప్పుగా అనుకోకండి. ఇన్నాళ్ళు ఒక బిడ్డ పెడుతుంది, నా భర్త హాస్పిటల్లో ఉన్నాడు ప్రార్థన చేయండి అని, సంథింగ్ రావ్ అని పెట్టింది. ఆ బిడ్డకి లంగ్స్లోనే ఎక్కడో ఇన్ఫెక్షన్ ఉందని ఆ బిడ్డ చెప్తుంది. బట్ దేవుడు చెప్పాడు ఆల్రెడీ నిన్ననే, ఎవరికి లంగ్స్లో ఆల్రెడీ ఇన్ఫెక్షన్ అయిందని. దేవుడికి మహిమ కలుగుగాక. ఆమె నమ్మినా నమ్మకపోయినా నేను అన్నాను అక్కడ నమ్మి యెషయా గ్రంథం 53:5 రాయమంటే ఆ బిడ్డ ఏమని పెట్టిందంటే 4-5 మెసేజ్లు పెట్టిందండి. లేదు మా ఇంటి ముందు బోనాలు తీశారు మొన్ననో నిన్ననో, ఆ బోనాల నుండి ఏమైనా పట్టుకుందో ఏమో మా ఆయనకు అంటుంది. అయ్యయ్యో, ఎంత నమ్మకం ఆ బోనాల మీద, నెగిటివ్ స్పిరిట్స్ మీద ఇంత నమ్మకం ఉంది మనకి. ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు మనల్ని పంపించింది అధోలోకానికి కాదు, అంటే ఈ యొక్క పాతాళ లోకానికి పంపిలే మనల్ని, భూలోకం మీదనే ఉన్నాం మనం. ఇంకా దీనికే ఇంత భయపడుతున్నామే. పాపం ఒకవేళ మనం చేసి ఇట్లనే చచ్చిపోతే, ఇంకా వాక్యంలో లేకుండా, వాక్యమే నాకు తెలియదండి, ప్రొటెస్టెంట్స్ చదువుకొనియండి, వాళ్ళు ఏమన్నా చేసుకొని మాకు అనవసరం. కానీ ఎవరైనా గ్రూప్లో సత్యం మాట్లాడితే మాత్రం ప్రొటెస్టెంట్స్ని ఏమనొద్దు అని చెప్తామండి. కానీ వాళ్ళని చూసి బుద్ధి అయితే మేము తెచ్చుకోమండి. ఇది మన బ్రతుకండి. ఇట్లా ఉంటే కథోలిక శ్రీ సభలో ఎంతమంది బిడ్డలు దేవుడు ఎంత గొప్పగా లేపుదామని దేవుడు ఎంత ప్రయత్నాలు చేస్తున్నా వేరే వాళ్ళు వచ్చి తొక్కేస్తూ ఉంటారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన దేవుడు బిడ్డలారా, పౌలు ద్వారా దేవుడు స్వస్థతలు చేశాడు, పేతురు ద్వారా స్వస్థతలు చేశాడు, మోషే ద్వారా ఇజ్రాయెల్ ప్రజలను 6,50,000 మందిని నడిపించాడు. దాని తర్వాత యెహోషువ నాయకత్వంలో 20 లక్షల మంది ప్రజల్ని కరెక్ట్గా చెప్పాలంటే సాకాడు, పోషించాడు, కన్నాడు. ఇవన్నీ చేసిన దేవుడు నువ్వు నేను విశ్వసిస్తే ఎందుకు చేయడు? ఆమెనలియా. విశ్వాసరహితుడు దేవుని సంతోషపెట్టలేడు. అంటే వాక్యం విన్నవాడికి విశ్వాసం ఉంటుంది, విన్నది విధేయించిన వాడికి ఇంకా శక్తి ఉంటుంది, విన్నది విధేయించి పాటించిన వాడికి ఇంకా శక్తినిస్తాడు దేవుడు. విన్నది విధేయించి పాటించి ప్రకటించి దేవుడే సమస్తం అనుకున్న వాడికి ఇంకా శక్తిని దేవుడిస్తాడు. దాని పేరే మహాశక్తి, దాని పేరే దేవుడి శక్తి, దాని పేరే యేసయ్య. ప్రియమైన దేవుడు బిడ్డలారా, వద్దన్న అద్భుతాలు ఆటోమేటిక్గా జరుగుతాయి. అద్భుతాలు ఇన్ ద సెన్స్ శారీరక సంబంధించినవి కాదండి, ఆధ్యాత్మికంగా, శారీరకంగా, మానసికంగా. ఏ వైద్యుడు కూడా, మానసిక వైద్యుడు లేదంటే అప్పటికప్పుడే ఐసీయూలో థియేటర్లో పెట్టి వెంటిలేటర్స్లో మొత్తం పైపులు మొత్తం పెట్టినా కూడా లాజర్ని 4వ రోజు లేపింది వైద్యుడు, ఈలోక వైద్యుడు కాదు, దేవుడు పరమ వైద్యుడు లేపాడు 4వ రోజున వెళ్ళి. మేబీ మార్తమ్మ మరియమ్మ గారు వెళ్ళి వైద్యుడి దగ్గరికి వెళ్ళి బతిమాలొచ్చు, కానీ వెళ్ళలే. మార్త మరియమ్మలు వెయిట్ చేస్తూ ఉన్నారు. స్నేహితుడు వస్తాడు, నా యొక్క అన్న, నా యొక్క తమ్ముడు యొక్క స్నేహితుడు యేసు ప్రభువారు వస్తారు, బెతానియా ప్రాంతానికి వస్తారని వెయిట్ చేస్తూ ఒక వ్యక్తిని కూడా పంపించారు యేసే దగ్గరికి. అంటే అంత నమ్మకం అండి. 2 రోజులు అయింది, రోగంలో ఉన్నాడు, అయినప్పటికీ సరే యేసే దగ్గరికి పంపించారు, వైద్యుడి దగ్గరికి పంపించాడని అక్కడ లేదు. అంటే ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఇక్కడ మనకి సొలొమోను జ్ఞానగ్రంథం 16:12 చెప్తుంది, మూలికలు కానీ మందు కట్టులు కానీ, ఎక్కడ? సొలొమోను జ్ఞానగ్రంథం 16:12 మూలికలు కానీ మందు కట్టులు కానీ వారి జబ్బును నయము చేయలేదు ప్రభు, ఎల్లరి వ్యాధిని నీ వాక్కే వారికి ఆరోగ్యము దయచేసెను. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవాదేవుడు కొంతమందికి కొన్ని అడిగితే ఎందుకు ఇవ్వడు తెలుసా? ఒక్కరైనా వాక్యం ద్వారా నిలబడి చేస్తారేమో చూస్తున్నాడు దేవుడు. ఆ తరంలో ఉన్నారు విశ్వాసులు, ఈ తరంలో ఉంటారు విశ్వాసులు, వచ్చే తరంలో ఉంటారు విశ్వాసులు. అయితే విశ్వాసం అనేది కేవలం వినడం దగ్గర ఆగిపోయే వరకు లేదండి. విని విధేయించి పాటించి ప్రాణం పణంగా పెట్టేంత వరకు ఆ విశ్వాసం ఉండగలగాలి. దేవుడు వెతుకుతున్నాడు. మనం దేవుని వెతకడం కాదండి, దివ్యమందసం ముందుకెళ్ళి మనం దేవుని వెతకట్లేదు. దేవుడు వెతుకుతున్నాడు కాబట్టి దివ్యమందసం ముందుకి మనం వెళ్ళాం. దివ్యమైన బలిపూజకి మనం తొందరగా వెళ్ళడం కాదండి, దేవుడు పిలిచాడు కాబట్టి మనం ముందుగా వెళ్ళాం. లేదంటే ఒక బండి మీద మనం వెళ్తున్నాం, ఎవరికో అక్కడ యాక్సిడెంట్ అయింది, మనం ముందు నుంచి చూస్తూ వెళ్తున్నాం. మనల్ని దేవుడు అక్కడికి ఆ టైంకి ఎందుకు పిలిచాడంటే ఆ వ్యక్తికి సహాయం చెయ్యమని దేవుడు పిలిచాడు. అందరిలాగానే నాకు డ్యూటీకి టైం అవుతుందని వెళ్ళమని చెప్పలే. ఎవరో చేశారు ఈ పని, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, బాధపడుతున్నాడు. అండ్ ఇంకొకటి చివరిగా ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఎవరు ప్రభా? ఎస్, ఫాదర్ గారు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. అదేంటంటే ఫాదర్ గారు దివ్యమైన బలిపూజకి వెళ్తున్నారు.
దివ్యమైన బలిపూజకు ఇంకొక ప్లేస్కి వెళ్తున్నారు. ఒక ఫాదర్ అవైలబుల్గా లేరని ఇంకో ఫాదర్ దివ్యమైన బలిపూజకి వెళ్తున్నారు. ఆ ప్లేస్ నుంచి ఆయన ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి మినిమం 45 నిమిషాలు పడుతుంది. ఇది నిజంగా జరిగింది. 45 నిమిషాలు పడుతుంది. ఎవరు? ఫాదర్ అంటే ప్రీస్ట్, ప్రధాన యాజకుడు కన్నతలైన కథోలిక సభలో ఉంటారు. దివ్యమైన బలిపూజ ఎంత అమూల్యమైనదో మనందరికీ తెలుసు. అక్కడ 300 మంది ప్రజలు దివ్యమైన బలిపూజ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ ఫాదరు కారులో వెళ్తూ ఉన్నాడు. మధ్యలో వెళ్ళిన తర్వాత ఇంకొక 10 నిమిషాలు చేరతా అనే సమయంలో పక్కనే ఎవరు అందరూ గుమిగూడుతున్నారంట అప్పుడప్పుడే. కానీ కొంతమంది చూస్తూ వెళ్ళిపోతూనే ఉన్నారు. కొంతమంది మాత్రం ఒకరు 2-3 నిలబడి చూస్తున్నారు అట్లనే. ఫాదర్ ఎందుకో దిగాడంట. దిగి ఏంటి అనేసి వెళ్ళి చూడగానే భార్య కళ్ళు తిరిగి కింద పడితే తలకి గాయం తగిలింది వెనక భాగంలో. మనందరూ తెలుసు ఎంత భయంకరమో. ఈ మెడ దగ్గరలో వెనక భాగంలో దెబ్బ తగిలితే బ్లీడింగ్ అవుతుంది ఆమెకి. లిటరలీ చెప్పాలంటే లేట్ అవుతూ చనిపోయే పరిస్థితి కూడా. భర్త ఆడ కూర్చొని ఏడుస్తున్నాడు. హెల్ప్ కోసం ఇట్లా అంటున్నాడు, దయచేసి ఫోన్ చేయండి, అంబులెన్స్కి ఫోన్ చేయండి. ఏడుస్తున్నాడు. పాప ఉంది సంకలో, చిన్న పాప, ఒక 1-2 ఇయర్స్ పాప ఉంది. ఆ పాప ఏడుస్తూ ఉంది. ఫాదర్ చూశాడు. ఆయన కాన్షియస్ ఏమని చెప్తుందంటే, ఇంకో 10 నిమిషాల్లో దివ్యమైన బలిపూజకి వెళ్ళాలా, నువ్వేంది ఇక్కడ నిలబడ్డావని ఆయన కాన్షియస్. అంటే ఆయన యొక్క ఇప్పుడు మనం ఉంటాం కదా, మనం ఎట్లా అనుకుంటాం, అరే వెళ్ళాలి దివ్యమైన బలిపూజకి వెళ్ళాలి, ఎందుకంటే ఒక ఫాదర్ చెప్పాడు, అది బాధ్యత. 300 మంది వెయిట్ చేస్తున్నారు, ప్రసంగం చెప్పాలి అక్కడ. మధ్య ప్రయాణంలో వెళ్తున్నప్పుడు అక్కడ అట్లా అయింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, అమ్మో 300 మంది ఆత్మలు కదా అని మనం అనుకుంటాం. కానీ అక్కడ ఫాదర్కి దేవాదుడు ఏమని చెప్తున్నా అంటే, మంచి సమరయుని ఉపమానం. అక్కడి నుంచి ప్రీస్ట్ వెళ్ళిపోయాడు, అక్కడి నుంచి లేవీడు వెళ్ళిపోయాడు. అయితే సమరయుడు వస్తున్నాడు ఆ ప్రాంతం నుండి. సమరయుడు అంటే, ప్రీస్ట్ అంటేనేమో ఫర్ ఎగ్జాంపుల్ యూదులు, ఆ సమయంలో ఉన్న ధర్మశాస్త్ర బోధకులు. లేవీలు అంటే మనందరికీ తెలుసు, పాత నిబంధన ప్రకారం దేవుడి యొక్క సన్నిధిలో పనిచేసేవాళ్ళు, అర్చకులు. వాళ్ళు కాకుండా వాళ్ళిద్దరు వచ్చి కూడా చూసి వెళ్ళిపోతున్నారు. ఆ యొక్క రోడ్డు మీద చచ్చిపోయే పరిస్థితిలో ఉన్న వ్యక్తిని చూసి. ఎక్కడుంది మంచి సమరయుని ఉపమానం? బైబిల్లో ఉంది కదా. ఎస్, ఓవరాల్గా చెప్తున్నాను. కానీ ఆ యొక్క సమరయుడు వచ్చాడు. ఆయనకి ఎవరో కూడా తెలీదు. ఆ ప్రాంతం గుండా వెళ్తున్నాడు. మేబీ దేవుడు పిలిచాడేమో ఆ ప్రాంతం గుండా వెళ్ళమని. వెళ్తున్నప్పుడు చూశాడు, దిగాడు, వెళ్ళాడు, ఎత్తుకున్నాడు. అంటే దాని గుర్రం మీదన గాడిద మీద ఎత్తుకున్నాడు, తీసుకెళ్ళాడు హాస్పిటల్కి. ఇంత డబ్బు ఖర్చు చేశాడు. ఫాదర్ కూడా సేమ్ ఇదే చేశాడంట అండి. నిజం, దేవుడికి అట్లా గుర్తు చేశాడంట. చేసిన తర్వాత అక్కడ గంట లేట్ అయిపోయింది కదా. సో అక్కడ ఉన్న సిస్టర్కి ఫోన్ చేసి ఫాదర్ గారు చెప్పారంట, అమ్మ ఇట్లా పరిస్థితి బాగాలేదు, కాబట్టి ఒక గంట సేపు నేను ఇంకో గంట బావు తర్వాత నేను వస్తాను, అప్పుడు దివ్యమైన బలిపూజ పెట్టుకుందాం, అప్పటి వరకు మీరు ఏదైనా స్తుతి ఆరాధన నడిపిస్తూ ఉండండి అని. ప్రియమైన దేవుడు బిడ్డరా, అదంతా చేసిన తర్వాత ఫాదర్ వెళ్ళేసరికి 1 గంటన్నర అయిపోయింది. దివ్యమైన బలిపూజ మొదలుపెట్టారు. ప్రసంగంలో ఈ మంచి సమరిని ఉపమానం చెప్పమని దేవుడు ప్రేరేపిస్తున్నాడట. చెప్పాడు. ప్రియమైన దేవుడు బిడ్డరా, అప్పటి వరకు వాళ్ళందరూ ఎలా చూసారంట తెలుసా? 300 మంది జనాభా. ఇంత లేటుగా వచ్చాడు, ఏం నల్లింది, ప్రైజ్ అండ్ వర్షిప్ 1 గంటన్నర అయిపోయింది. అదే థియేటర్లోకి వెళ్ళమంటే 3 గంటలు బాగా కూర్చుంటారు. అదే ఇంకెక్కడైనా షాపింగ్ వెళ్ళమంటే గంటలు పట్టు చీర కొనిస్తా అంటే భర్త 2 రోజుల ముందు నుంచే సిద్ధపడతారు. ఎంత ఖర్చు చెప్పియాలా? కొంతమంది అండి, అందరు కాకపోయినా, నాతో సహా. మొబైల్ కొనడానికి పోతే మొబైల్ ఎంతలో ఉండాలా? మంచిగా ఉండాలా, కెమెరా క్లారిటీ ఉండాలా, మన ముఖం బాగా కనబడాలా, ఫోటోలు మాత్రం మస్తు తీయాలా. ఇలాంటి ఆలోచనలు మనకు ఉంటాయి. అదే గంట లేట్ అయితే దివ్యమైన బలిపూజకో ఇంకా దేనికి ప్రైజ్ అండ్ వర్షిప్ చేస్తున్నప్పుడు, స్తుతి ఆరాధన నడిపిస్తున్నప్పుడు, పాటలు పాడుతున్నప్పుడు, దేవుడి కోసం ముందుగా సిద్ధపడుతున్నప్పుడు లేట్ అవ్వద్దు. మనకి చర్చిలలో లేట్ అయితే మొత్తం మన నిప్పుల మీద కూర్చున్నట్టే ఉంటుంది మన అందరికీ. వాళ్ళన్నా బెటరు, హర్షముల నుండి ప్రాబ్లం ఉన్న వాళ్ళు, పైల్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళన్నా బెటర్ అండి మనకంటే ఎక్కువగా. దేవుడికి మహిమకలను కాక. కానీ మనం ఆగంగా ఫాదర్ మంచి అప్పటి వరకు ఇట్లా చూస్తున్నారంట ఫాదర్ని. ఏంది ఇంత లేటుగా వచ్చాడు ఈయన అన్నట్టుగా ఆయన వాళ్ళ ముఖాలు తెలిసిపోతుందట. మంచి సమరిని ఉపమానం చెప్తున్నప్పుడు ఫాదర్ గారు అన్నారట, నేను కూడా అందుకే లేటుగా వచ్చాను అనగానే అందరు కూల్ అయిపోయి ఇక్కడ క్లాప్స్ కొడుతున్నారట. అంటే ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఫాదర్ చెప్పిన మాట నాకు చాలా నచ్చింది. నాకు ఎన్లైట్ అయ్యాయి, అంటే కళ్ళు విప్పబడ్డాయి. గుడ్డితనం పోయింది, ఆధ్యాత్మికమైన గుడ్డితనం. దేవుడికి మహిమకలను కాక. అంటే ఒక వ్యక్తి ఆ ప్లేస్లో ప్రొటెస్టెంట్ ఉండని, అన్యుడు ఉండని, క్రైస్తవుడు ఉండని, ముస్లిం ఉండని, కథోలికుడు అవని, ముక్కుమొకందలో ఉన్న పరులు అంటే అదే కదా, వాళ్ళకి సహాయం చేయాల్సి వచ్చినప్పుడు ప్రాణం పోతుంది. అక్కడ ఒక ఆత్మ నశించిపోతుంది. ఇందులో ట్విస్ట్ ఇంకొక 2 సెకండ్లో చెప్తాను. అదేంటంటే, ఇప్పుడు ఆ ఫాదరు
వాళ్ళని తీసుకెళ్ళాడుగా, భార్య భర్తని పాపని కారులో తీసుకెళ్ళిన తర్వాత హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత, నేను దివ్యమైన బలి పూజ చూసుకొని మళ్ళీ వస్తానయ్యా, అప్పటి వరకు మీరు చూసుకోండి అని కొంచెం అమౌంట్ ఇచ్చారట. దాని తర్వాత మిగతాదంతా వాళ్ళు కట్టుకుంటామని చెప్తే ఫాదర్ అని వాళ్ళ ఆయన దెబ్బ బయటకు వచ్చారట. బయటకు వచ్చి అంటున్నాడంట, నేను ఎక్స్ సెమినరీ అంటే నేను బ్రదర్గా జాయిన్ అయ్యాను ఫాదర్ అవ్వాలని నా గత కాలంలో, కానీ నేను సెమినరీ నుంచి బయటకు వచ్చేసాను ఫాదర్. ఒక రీజన్ వల్ల నాకు గురువులంటే యాజకులంటే పీకల మీద వరకు కోపం. ఎంత అంటే వీళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అన్నంత కోపం అంట ఆ వ్యక్తికి. అందుకే సగం ప్రీస్ట్ అవ్వకుండా ఆయన వెళ్ళిపోయాడు. అంటే డీకన్ కూడా అవ్వలేదు, బ్రదర్గానే వచ్చేసాడు. అంటే ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఇక్కడి వరకు నాకు కోపం ఉండే ఫాదర్, కానీ నేను దివ్యమైన బలి పూజకి వెళ్తున్నాను, నాకు టైం అయింది, మీరు చూసుకోండి, నేను మళ్ళీ వస్తా అన్నారు కదా, అది నేను విన్నాను, మీరు గురువు అని అర్థమైంది, థ్యాంక్ యూ సో మచ్ ఫాదర్ అని 2 చేతులు దండం పెడుతూ ఉన్నాయంట. ప్రియమైన దేవుడి బిడ్డలారా, దీని ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దివ్యమైన బలి పూజకి వెళ్ళి దారిలో ఒకవేళ ఎవరైనా చచ్చిపోతున్నారంటే సహాయం చేసే వాళ్ళని చాలా తక్కువ మంది ఉంటాం. ఎందుకంటే అమ్మో యాక్సిడెంట్ అయింది, పోలీస్ కేసు అవుతుందేమో, నాకెందుకు, మేబీ కొంతమంది చేసి ఉండొచ్చు, బట్ అందరికీ దేవుడు చెప్తున్నాడు, మర్చిపోయామేమో చారిటీ, సాక్రిఫైస్, త్యాగం, సమయం త్యాగం చేయాలి దేవుడి కోసం, మంచి పని కోసం, చారిటీ. ప్రియమైన దేవుడి బిడ్డలారా, అందుకే మనకి లెంట్ సీజన్లో తపస్కాలంలో మన కథోలిక సిస్టం మొత్తం చెప్తుంది 3 ప్రార్థన, ఉపవాసం, చారిటీ. చారిటీ అంటే లవ్, దాన ధర్మాలు అని కాదు, దానికి అర్థం ఏంటంటే ఇంకా అన్ని వేళలా అందరికీ ఏదో ఒక విధంగా సహాయం చేయడం. అది ప్రార్థన సహాయం అయి ఉండొచ్చు, ₹1 దాన సహాయం అయి ఉండొచ్చు, లేదంటే ఆ బిడ్డ బాధలో ఉన్నప్పుడు ఇంకొకరిని అడిగి అప్పుగా ఇచ్చిన సహాయం అయి ఉంటుంది, ఇంకా ఎట్లయినా. అంటే దీన్ని చూసి మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే ఇది ప్రేమ. ఈ ప్రేమ ఎప్పుడైతే మనకి వాక్యం చదవడం ద్వారా మెల్లమెల్లగా పరిశుద్ధాత్మదేవుడు మనలో ఫలిస్తూ ఉంటాడో, ఆ శక్తి అంటే దేవుడి శక్తి మనలో వద్దన్నా దేవుడు పుట్టించుకుంటాడు, ఆమేనలియా. వద్దన్నా దేవుడు చేస్తాడు, ఆమేనలియా. వద్దన్నా ఆత్మ దహించబడుతుంది, ఆమేనలియా. వద్దన్నా గుండె రగిలిపోతుంటుంది సత్యం చెప్పాలని, ఆమేనలియా. ఎవరు ఎంతమంది ఏమన్నా సత్యమే చెప్పాలి, సస్తే సావాలి, బ్రతకాలి, ఎందుకంటే ఈరోజు చచ్చిపోతే దేవుడికి నేను ఆన్సరబుల్ అని మనకు అనిపిస్తుంది. ఎప్పుడు వాక్యం చదివితే హృదయం మొత్తం మండుతూ ఉంటుంది, మండే పొదవలే, ఆమేనలియా. దేవుడు ఉంటే ఆ స్థలంలో అట్లా మండుతుంది. మనందరికీ కూడా దేవుడు ఏం చెప్తున్నాడంటే వాక్యం చదవాలి, అదే ప్రేమ. ప్రార్థన చేయాలి, అదే ప్రేమ. దేవుని ప్రేమించడం అంటే క్రియలలో చేయడం. పరులకి సహాయం చేయాలి, అదే ప్రేమ. దేవుని ప్రేమ కీడు చేయుటందు ఆనందింపదు, అది మేలే చేస్తుంది, తప్పక సత్యమే చెప్తుంది. ఇప్పుడు బాధపడ్డా సరే రేపు ఆ బిడ్డ ఆత్మ రక్షింపబడుతుంది, ఆమె. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డరా, మధ్యలో పాటకి సమయం ఇస్తామన్నాను, కానీ నాకు సమయం సరిపోలేదు. దేవుడికి మహిమ చెల్లిస్తూ, ఈ చిన్ని మనసుకు శక్తినొసగు యేసయ్యా, నీలోని విశ్వాసము కోల్పోకుండా. ఈ చిన్ని మనసుకు శక్తినొసగు యేసయ్యా, నీలోని విశ్వాసం కోల్పోకుండా. అండ్ దేవుడు చెప్తున్నాడు, మనం ఎప్పుడైతే వాక్యం ఎక్కువగా చదువుతామో మోషే గారి యొక్క ఆ యొక్క ముఖం మిలమిలా మెరిచింది. అయితే యేసుప్రభువు వారి యొక్క వస్త్రాలన్నీ ఉన్ని వలె మారిపోయాయి మనం చూస్తూ ఉన్నాము దివ్యరూప ధారణలో. మత్తయి సువార్త 17వ అధ్యాయం అనుకుంటాను. మన వస్త్రాలు అంటే పౌలు గారి వస్త్రాలు స్వస్థతనిచ్చాయి, పేతురు గారి నీడ స్వస్థత అయింది. అంటే మనమును కూడా మాట్లాడకపోయినా నోరు తెరిచి యేసునామములో నీకు స్వస్థత అవ్వాలి అని అనకపోయినా జరుగుతాయి స్వస్థతలు. ఎందుకంటే వాక్యముతో నింపబడుతుంటే, యేసయ్యతో నింపబడుతూ ఉంటే, యేసయ్యతో ఐక్యమవుతూ ఉంటే ప్రతిరోజు అది ఎట్లా జరుగుతుందంటే, లిటరలీ చెప్పాలంటే వాక్యం చదవడం మాత్రమే అని అర్థం కాదు దానికి. వాక్యం మానవుడై మన మధ్య నివసించెను. అందుకే పునీత తెరేసా ఆఫ్ లీషియస్ గారి గురించి దేవుడు ఏం చెప్తున్నాడు, ప్రతిరోజు దివ్యమైన బలి పూజలో పాల్గొని దివ్య సప్రసాదనాథునైన నన్ను తీసుకోవాలి. ఈ ప్రేరణ అందుకే ఆ పునీతురాలికి దేవుడు ఇచ్చాడు, సుపీరియర్తో మాట్లాడేలాగా చేశాడు. ఇప్పుడు కథోలిక శ్రీ సభ మొత్తం ప్రతిరోజు దివ్యమైన బలి పూజలో పాల్గొంటుంది.
ప్రతిరోజు అపోస్తుల కార్యంలో మనం చూస్తూ ఉన్నాము. అందరూ కూడా వారు ఒక దగ్గర వచ్చి సమూహముగా వచ్చి రొట్టె విరుచుటయందు సహవాసమందు వారు తరచుగా కలుసుకొనుచున్నారు అని వాక్యం సెలవిస్తుంది. మరి మనలో ఎంతమంది దివ్య సప్రసాదనాథుడైన యేసుప్రభుల వారు వాక్యం మన మధ్యలోకి వచ్చి నివసించింది. అది అయిపోయింది కదండి. ఇప్పుడు దివ్య మందసముగా యేసుప్రభుల వారు మారారు కదా. నేనే జీవాహారమును, యోహాను సువార్త 6వ అధ్యాయం. నన్ను భుజించి నా యొక్క దేహాన్ని భుజించి నా శరీరాన్ని భుజించి నా రక్తాన్ని పానము చేయువాడిని నేను అంతిమ దినమున లేపుదును. ఆమె ఎంతమందికి దివ్యమైన బలి పూజ దగ్గరలో కొంచెం దూరంలో 2 కిలోమీటర్లో 3 కిలోమీటర్లో ఉందో పరిగెట్టుమా. నీకు ఓన్ వెహికల్ ఉంటే వెళ్ళు, నడుచుకుంటానా వెళ్ళు. 7 కిలోమీటర్లు వెళ్ళేవాళ్ళు పునీతులు. మనకేమైంది? కాళ్ళు కరెక్ట్గా ఉన్నాయి, వెళ్ళా. ఎప్పుడు చచ్చిపోతావు మనకు తెలియదు. నేను ఎందుకు అంటున్నాను ఈ మాట అంటే, ఇది శాశ్వతం కాదు ఈ లోకం. కానీ ఇక్కడ ఉన్నది ఒక్కటి శాశ్వతం, దేవుడి వాక్యం అనగా దివ్య సప్రసాదం. అది తీసుకుంటే తప్ప పరలోక రాజ్యానికి మనం వెళ్ళలేం. ఎందుకంటే దాని ద్వారానే, యేసయ్య మనలో ఉండడం ద్వారానే మనం మంచి క్రియలు చేయగలుగుతాం, ప్రేమతో జీవించగలుగుతాం. అండ్ అదేవిధంగా దేవాన్ని ఏదో చెప్పావు, నేను మర్చిపోయానా? థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ జీసస్. ఎస్, వాక్యం. ఓకే, ఈ మాట మొత్తం దేవాదేవుడు యేసుప్రభువు వారు చెప్పగానే శిష్యులందరూ వెళ్ళిపోయారు. ఎంతమంది? 500 మంది ఉన్నారా, 1000 మంది ఉన్నారా? అప్పటికి ఫర్ ఎగ్జాంపుల్ అంతెందుకండి, మన గ్రూప్లో 555 మంది ఉన్నారు. 555 మందిలో ఒక్కొక్క కుటుంబానికి 4 వేసుకున్నా కూడా తిప్పి కొడితే 2000 మంది కంటే ఎక్కువ ఉంటారు. ఒక కుటుంబం తరపు నుంచి చూస్తే 2000 మందిలో 40 మంది జాయిన్ అయితే, ఆ 40 మందిలో 2-3 మేబీ ఫ్యామిలీ తరపున జాయిన్ అయ్యి 3-4 విన్నా కూడా దేవుడికి మహిమ కలుగాక. మేబీ ఇక్కడ 43 ఉన్నా కూడా ఒకవేళ 80 మంది వేసుకున్నా, ఒక్కొక్కరు 2 అనుకుంటే కుటుంబంలో 80 మంది వింటున్నా వాక్యం. ఆమె కౌంట్ని చూడొద్దు అని జస్ట్ చెప్తున్నా ఎగ్జాంపుల్. అంటే ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడి రాకడ వచ్చినప్పుడు కూడా ఇట్లనే ఉంటుంది. చాలామంది విశ్వాసం కోల్పోయే ఛాన్స్ ఉంటుందండి. వాక్యం పట్టుకోం, అప్పుడు మనుషులను పట్టుకుంటాం, స్వస్థతను పట్టుకుంటాం. ఏరే వాళ్ళు చెప్తాం. ఎప్పుడు మన ఆలోచనలు వేరే వాళ్ళైనా మనం ఎప్పుడు మారదాం? మనం మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. పేతురు వలె, పౌలు వలె, మోషే వలె, యెహోషువ వలె, ఫిలిప్పు వలె, స్టెఫను వలె, దేవుడి బిడ్డలు వలె, బప్తిస్మా యోహాను గారి వలె, దేవుడి ప్రియమైన శిష్యుడు యోహాను వలె మరి ఇతన్ని స్వీకరిస్తున్నాం. మనం మామూలు విషయం కాదు. దేవుడు తప్పకుండా ఎన్నుకున్నాడు కాబట్టి మనందరికీ మరి ఇతన్ని ఇచ్చేశాడు. కాబట్టి మనము చేస్తున్న ప్రతి ప్రయత్నం దేవుడు దీవిస్తాడు. కానీ యేసుప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు ఎంతమంది? చాలామంది. పేతురు మాత్రమే ఒక మాట ముందుకొచ్చి అంటూ ఉన్నాడు, అయా నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు ప్రభువా. నిన్ను విడిచిపెట్టి ఎక్కడ పోతా? నిత్య జీవపు మాటలు అంటే దివ్య సప్రసాదాన్ని తీసుకుంటున్న మనందరిలో దేవుడు ఉన్నాడు. ఇది తీసుకోకుండా ఎట్లా మనం బ్రతకలేం. కష్టం, మన వల్ల అవ్వదు. భర్తను కూడా ప్రేమించలేం, పిల్లల్ని కూడా ప్రేమించలేం. భారం అయిపోతుంది అంతా. మనల్ని మనం కూడా ప్రేమించుకోలేమండి. మనల్ని కూడా మనం చూసుకొని తిట్టుకుంటాం. చచ్చిపోతే బాగుండి బ్రతకంటాం. ఒక్కొక్కసారి అన్నాం కూడా ఎవరమో. అంటే ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇలాంటి పరిస్థితులకు మనం వచ్చామంటే దానికి కారణం బైబిల్ చదవలేకపోవడం. బైబిల్ వాక్యం విని విశ్వసించి విధేయత చూపించకపోవడం. దివ్య సప్రసాదనాథుడు మానవుడై మన మధ్యలో ఉన్నాడు. స్వీకరించాలి. చాలామంది మర్చిపోతున్నామేమో, దేవుడు గుర్తు చేస్తున్నాడు. స్వీకరించాలి. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమె ఎవరికో కుడి నడుము భాగం స్వస్థత అయిందండి వాక్యం వింటున్నప్పుడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మీరు అటు ఇటు తిరుగుతున్నారు. దేవుడికి మహిమ కలుగును గాక. ఒకసారి చెక్ చేసుకోండి. దేవుడికి మహిమ కలుగును గాక. ఎవరికో అండి చీము రక్తము గడ్డగట్టినట్లుగా ఉందండి. ఒక ఏరియాలో గడ్డలాగా కనబడుతుంది. ఎట్ ద సేమ్ టైం చీము రక్తము లాగా మీకు అనిపిస్తుంది. అది బయటకు కనబడుతుందండి. అంటే చీము వస్తుందేమో, ఈ యొక్క గడ్డ నుండి గిల్లితే రక్తం కూడా గడ్డగడుతుందని భయపడుతున్నారు ఎవరో. దేవుడి స్వస్థత ఇచ్చున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ జీసస్. కుడి మోచేయండి ఎవరికో స్వస్థత అయింది. దేవుడికి మహిమ కలుగును గాక. కుడి పాదం ఎవరికో స్వస్థత అయింది. కుడి పాదం రైట్ ఫీట్ ఎవరికో స్వస్థత అయింది. అండ్ అదేవిధంగా ఎవరికో అండి అన్ని కాళ్ళ చేతుల ఫింగర్స్ మొత్తం 8:45 వరకు ఉందండి మనకి టైం. వినండి దయచేసి.
కాళ్ళకి చేతులకు ఉన్న ఫింగర్స్ వేలు మొత్తము సురుకు అని మీకు తిమ్మిళ్ళలాగా, అదేవిధంగా నమ్నెస్ అంటే ఆ యొక్క ఏమంటారు ప్రభు అని మొద్దువారిపోతుంది ఎవరికో దేవుడు స్వస్థపరిచినాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అదేవిధంగా కుడి చెయ్యి మజిల్, కుడి చేతికి ఉన్న కండరం ఎవరికో భుజం దగ్గర కింద ఉంటుంది కదా కొంచెం, అక్కడ గట్టిగా మీకు నొప్పిలేస్తూ ఉంది. చాలా విపరీతమైన పెయిన్. దేవుడు స్వస్థపరిచినాడు. ఆమేన్. ఉదయ్ అనే వ్యక్తిని దయచేసి గ్రూప్లోకి పిలవండి అండి. దయచేసి ఇది 3వ సారి దేవుడు చెప్తున్నాడు. ఉదయ్ అంట ఎవరో గ్రూప్కి పిలవండి, దేవుడు పిలవమని చెప్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎడమ చెయ్యి ఎవరికో స్వస్థత అయిందండి. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. అండ్ అదే విధంగా అండి ఎవరికో గ్రూప్లో జాయిన్ అయినప్పుడు బరువుగా అనిపించింది మీకు బ్రతుకంతా, కానీ ఇప్పుడు రిలాక్స్ అయిపోయారు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. అండ్ లైట్ బ్లూ స్కార్ఫ్, లైట్ బ్లూ స్కార్ఫ్ ఎవరో మీ తల మీద వేసుకున్నారు. అంటే మీరు తల మీద కొంగు వేసుకున్నారా, చున్ని వేసుకొని వాక్యం వింటున్నారు. దేవుడికి మహిమ కలుగును గాక. చూడకపోయినా కూడా గొప్పగా చేస్తున్నారు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవిస్తున్నాను చెప్పమని చెప్పాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అవును ప్రభువా. ఈ చిన్ని మనసుకు శక్తి నొసగు యేసయ్యా, నీలోని విశ్వాసము కోల్పోకుండా. మా చిన్ని మనసుకు శక్తి నొసగు యేసయ్యా, మాలోని విశ్వాసము కోల్పోకుండా. ప్రభు అని ఎంత పిలిచినా దేవుడు పలకట్లేడంటే వాక్యం చదవట్లేము. వాక్యం ద్వారానే దేవుడు మాట్లాడతాడు కదా. వాక్యం చదవాలి. దేవుడు ఇదే చెప్తున్నాడు. వాక్య పరిచర్యని బట్టి దేవుడికి సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ, అవును ప్రభా మమ్మల్ని అందరినీ నడిపించిన రీతిని బట్టి నీకే వేలాది వందనాలు చెల్లిస్తూ, బిడ్డలు ఏ పరిస్థితిలో ఉన్నా దీవించండి ప్రభా. మరి ఆ వాక్యం అటు ఇటు తిరుక్కుంటూ విన్నా కూడా వాక్యం విత్తింది నువ్వు కాబట్టి తప్పకుండా అది 30ంతలుగా 60ంతలుగా 100ంతలుగా సారవంతమైన నేల మా హృదయంలో పడి లిదియా హృదయం తెరిచినట్లుగా మా హృదయాన్ని తెరిచినందులకు ఫలించినందులకు వాక్యము మీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఎవరికో గొంతు బొంగు వారిందమ్మా, దేవుడు స్వస్థపరుస్తున్నాడని చెప్తున్నాడు దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ యూ జీసస్.